ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో ఇది రేర్ కాంబినేషన్ కదా. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ జనరల్లీ పోలీసులే అంటూ ఉంటారు ఏదైనా సినిమాకి వెళ్ళి వస్తూ ఉంటే ఎందుకు సినిమా అవసరమా, సినిమా నీకు తిండి పెట్టుద్దా అని చెప్పి కొంతమంది క్లాస్ పీకుతూ ఉంటారు యంగ్స్టర్స్కి. మీకు సినిమా మీద ప్యాషన్ ఎలా స్టార్ట్ అయింది అసలు? నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సాంగ్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇవన్నీ నేను చాలా వినేవాడిని చిన్నప్పుడు. వింటూనే లైఫ్ అలా గడిచిపోయింది. అశోక్ అని నా ఫ్రెండ్ ఉంటాడు. నేను అల్లు అర్జున్ గారితో స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇప్పటివరకు ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇంతవరకు. బుచ్చిబాబు గారికి బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్ అంటే కదా మీరు? మేము చాలా కలిసి ఉండేవాళ్ళం. దాదాపు 10 years వరకు మేము జర్నీ చేసాం. సినిమాని 350 కోట్ల ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఆయన ముందు ఎలా ఉండేవారండి అసలు? ఆయన ఫస్ట్ నుంచి కూడా నెమ్మదస్తురా? నెమ్మదస్తుడు ఏం కాదు. బాడీ ఒక రకంగా ఉంటుంది, లోపల పార్ట్స్ వేరే రకంగా ఉంటుంది. ఈ నెగిటివిటీ వచ్చింది కదా మీకు, ఒక మంచి అటెంప్ట్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి కథలు ఈ మధ్య ఆడియన్స్కి నచ్చట్లేదు. ఒక హీరో అనేటోడు మొత్తం అందరినీ డామినేట్ చేసేయాలి, అందరినీ కొట్టేయాలి, అందరినీ చంపేయాలి, వాడు తలుచుకున్న చేసేయగలగాలి. మీరు వాళ్ళకి ఏం చెప్తారు? ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పుష్ప మూవీ ఉంది. కొంతమంది మాత్రమే జనాలను ఇన్స్పైర్ కూడా చేయాలి అని ఆలోచిస్తున్నారేమో అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం? రామ్ చరణ్ గారు ఈ సినిమా ఒప్పుకోవడం ఒక అద్భుతం. సక్సెస్ సాధించాలనుకునే వ్యక్తికి ఈ రోజుల్లో ఈ సినిమా అద్భుతంగా పనిచేస్తుంది. అసలు జీవితంలో ఇట్లాంటి మూవీ మళ్ళీ అంత పెద్ద హీరోస్ మళ్ళీ చెయ్యరు, అవి రావు. అంటే ఆయన బాధ కనిపించింది ఎలా అంటే, ఒక మంచి చెప్పాలనుకున్నప్పుడు ఇన్ని క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి. ఫ్లాప్ సినిమా అని అన్నారు. ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్ గా నడిచింది. ఫ్లాప్ అన్నారు, సెకండ్ వీక్ సక్సెస్ఫుల్ గా నడిచింది. బుచ్చిబాబు గారి నిజంగానే అది తప్పు అయి ఉంటే ప్రేక్షకులు వచ్చేవాళ్ళు కాదు కదా. మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా ఎదురుపడినప్పుడు, ఆయన కళ్ళల్లో చూసినప్పుడు, నాగార్జున గారి పక్కన సీన్లు చేయడం, అవును, ఇలాంటివి కొంచెం ఎంతైనా కొంచెం భయం వేస్తూ ఉంటాయి. భయం ఏంటంటే మీకు కొన్ని చెప్తాను నేను. ఫస్ట్ చిరంజీవి గారితో చేసేటప్పుడు నాకు డైలాగ్ ఉందని చెప్పారు. కెమెరా దగ్గర నిలబడ్డాను కానీ నా గుండెలో లేదు. నాగార్జున సరే ఏమన్నారంటే, పురుషోత్తం ఏంటి నువ్వు? నేను పోయి అక్కడ నిలబడితే అది హీరో ప్లేస్, నీది కాదు, యు ఆర్ నాట్ ఏ హీరో. ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్ అలా అనడం, ఎవరి పొగడాల కోసం మనం పనిచేయట్లేదు. సో ఆ విధంగా పోవడానికి నేను ట్రై చేస్తా, కానీ ఎవరు పొగడతారు నాకు అవసరం లేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం చాలామంది యాక్టర్స్ని చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళ ప్రొఫెషన్ని వదిలేసి, లేదంటే రవితేజ గారు ఊరు నుంచి పెట్టే బేడ సర్దుకుని ఇక్కడికి వచ్చేసారు. చిరంజీవి గారు అంతకుముందు ఏం చేశారు ఎవరికీ తెలియదు. చాలామంది కానిస్టేబుల్ కొడుకు చిరంజీవి ఈరోజు చిరంజీవి అయ్యారు. సో అలాగే మన ముందు ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పోలీస్గా కంటిన్యూ అవుతూనే, అంటే చిరంజీవి గారు కానిస్టేబుల్ కొడుకు చిరంజీవి అయ్యారు, కానీ ఈయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూనే యాక్టర్గా మారారనమాట. సినిమా మీద విపరీతమైన ప్యాషన్తో ఈరోజు ఆల్మోస్ట్ ఒక 15 ఫిల్మ్స్ దాకా చేశారు. మొన్న రీసెంట్గా పెద్ద సినిమాలో ఆయన కనిపించారు. పురుషోత్తం గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ పురుషోత్తం గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నా, గుడ్. యా. సో ఇది రేర్ కాంబినేషన్ కదా. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ జనరల్లీ పోలీసులే అంటూ ఉంటారు ఏదైనా సినిమాకి వెళ్ళి వస్తూ ఉంటే ఎందుకు సినిమా అవసరమా, సినిమా నీకు తిండి పెట్టుద్దా అని చెప్పి కొంతమంది క్లాస్ పీకుతూ ఉంటారు యంగ్స్టర్స్కి. మీకు సినిమా మీద ప్యాషన్ ఎలా స్టార్ట్ అయింది అసలు? చెప్తాను. ముందుగా ఐ డ్రీమ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకి, అలాగే ఐ డ్రీమ్ యాజమాన్యానికి, అలాగే నాకు ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి దర్శన్ గారికి, మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక సినిమా విషయానికి వస్తే, మీరు క్వశ్చన్ అడిగారు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. సో బేసికల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చాలా మంది అంటూ ఉంటారు, యంగ్స్టర్స్ ఈ మధ్య బైక్ ఫాస్ట్గా నడపడం, థియేటర్ల ముందు రచ్చ చేయడం, క్రౌడ్ ఎక్కువ రావడం, తోసుకోవడం, అల్లర్లు చేయడం, వీళ్ళందరినీ చూసారే సినిమా తిండి పెట్టదరా, ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్తూ ఉంటారు. బట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి సినిమా మీద ప్యాషన్తో ఈరోజు సినిమా ఇండస్ట్రీలోకి రావడం, ఒక 15 సినిమాల దాకా చేయడం, అసలు మీకు ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ? మీకెందుకు సినిమా అంటే పిచ్చి? అంటే యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సాంగ్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇవన్నీ నేను చాలా వినేవాడిని చిన్నప్పుడు. వింటూ అలా వింటూనే లైఫ్ అలా గడిచిపోయింది. తర్వాత నేను హైదరాబాద్కి రావడము, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్రెండ్స్ ఉండడము, దానివల్ల నేను ఒక 10 years సర్వీస్ అయిపోయిన తర్వాత నాకు మెల్లమెల్లగా ఈ పుష్ప మూవీ నుంచి నా మిత్రుడు డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఉన్నారు కదా, సో వాళ్ళు అప్పటికే పుష్ప స్టార్ట్ చేశారు. తను లేడు, బట్ నా ఫ్రెండ్ అశోక్ అని నా ఫ్రెండ్ ఉంటాడు. సో తను ఒకసారి చెప్తే నాకు సుకుమార్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అక్కడ నుంచి నా సినీ జర్నీ స్టార్ట్ అయింది అక్కడ నుండి. సో ఫస్ట్ నా సినీ జర్నీ అల్లు అర్జున్ గారితో పుష్ప సినిమా ఫస్ట్
ఫస్ట్ డే ఫస్ట్ ఫోటోషూట్ నేను అల్లు అర్జున్ గారితో స్టార్ట్ అయింది. సో ఆ రోజు నుంచి ఎంట్రీ అయ్యాను నేను. అక్కడ నుంచి ఇంకా ఇప్పటివరకు ఇక వెనకకి తిరిగి చూసుకోలేదు ఇంతవరకు, ఆ పరిస్థితి రాలేదు. ఆ విధంగా నా సినీ జర్నీ స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు బుచ్చిబాబు గారికి బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్ అంటే కదా మీరు, రూమ్మేట్స్ అని చెప్పి. అంటే ఒకప్పుడు అంటే ఈ అదే సినిమాలకి పెళ్ళికి ముందు పెళ్ళికి ముందు అప్పుడు మేము చాలా కలిసి ఉండేవాళ్ళం. దగ్గర 10 years వరకు మేము ఇద్దరం జర్నీ చేసాం, ఒకే రూమ్ లో ఉండి అన్ని చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ నేను అన్నట్టు జాబ్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా కొద్దిగా డిస్టర్బ్ అయిపోయాం. జాబ్ నుంచి మ్యారేజ్ వరకు మధ్యలో తక్కువ కలిసి వాళ్ళం. బట్ అటు నుంచి నేను ఇటు వెళ్ళిపోయాను, తను ఇంకా ఫుల్గా ఆయన సినిమాలకి అలా. సో బేసికలీ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మీరు అంటే చాలా బోల్డ్ గా ఉంటారు, మీ అటైర్ కానీ ధైర్యంగా ఉంటారు, డేర్నెస్ చూపిస్తూ ఉంటారు, స్ట్రాంగ్ గా ఉంటారు. ఆయన ఏంటంటే చాలా పొలైట్ గా ఉంటారు, ఇలా చేతులు కట్టుకోవడం కానీ వాళ్ళ ముందు. బట్ ఆయన ఐ మీన్ భయస్థుడు లేకపోతే కొంచెం అమాయకుడు ఈ కైండ్ ఆఫ్ మాటలు ఎవరైనా చెప్తే నేను నమ్మను. ఎందుకంటే అంత సినిమాని 350 కోట్ల ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఆయనకు ఉంది. బట్ ఏంటంటే అదొక గౌరవం, బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ముందు వీళ్ళ ముందు చేతులు కట్టుకోవడం. ముందు ఎలా ఉండేవారండి అసలు? ముందు యంగేజ్ లో ఆయన ఫస్ట్ నుంచి కూడా అంతే నార్మల్ నెమ్మదస్తురా, కొంచెం మంచిగా నెమ్మదస్తుడు ఏం కాదు. అంటే ఆయన బాడీ ఒక రకంగా ఉంటది, లోపల పార్ట్స్ వేరే రకంగా ఉంటాయి. పార్ట్స్ చాలా స్ట్రాంగ్ అవి. అదే సినిమాలు అంటాడు కదా ఎన్టీఆర్, కరెంట్ తీగ సన్నగానే ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే షాకే అన్నట్టు. చూస్తే నార్మల్గా ఉంటాడు కానీ లోపల పార్ట్స్ అన్ని అద్భుతమైనటువంటి టెక్నాలజీ పార్ట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు ఆయన. అలా ఏం లేదు. మొత్తం పెద్దలో చూసాం కదా షూట్ లో, అంతంత మందినే జస్ట్ ఒక వాయిస్ మీద కమాండ్ పైన నడిపించిన ఆ కెపాసిటీ బుచ్చిబాబు గారిది. అప్పుడు కూడా అంతేనా, ఇలా చేతులు కట్టుకోవడం గమ్మున అంటే మీకు తెలుస్తుంది కదా, మీ ఎవరైనా పరాయి వ్యక్తి వచ్చినప్పుడు, థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఎలా ఎలా బిహేవ్ చేస్తున్నారనే తెలుస్తుంది. ఆయన ఎప్పుడు అంతే, ఫస్ట్ డే 1 నుంచి ఈ రోజు కూడా నార్మల్ గానే ఉంటాడు. పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్, అది అంతే. చేతులు గంటలు ఉన్నట్టు అది రెస్పెక్ట్ అంతే, అదర్వైజ్ నథింగ్. ఫస్ట్ నుంచి అలాగే ఉండేవాడు. బట్ ఈరోజు ఆయన గురించి ఇలా మాట్లాడుకోవడం, ఇప్పుడు పెద్ద సినిమా వచ్చినప్పుడు ఎంత ట్రెండ్ అయిందో మీ అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు, నేషనల్ వైడ్ ట్రెండ్ అయింది. సో ఈరోజు ఒక వ్యక్తి అసలు ఎక్కడి నుంచో వచ్చిన, ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఒక వ్యక్తి సెకండ్ సినిమాకి 350 కోట్లు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, సెట్స్కి చిరంజీవి గారు రావడం, ఎక్కడ వ్యక్తి, ఎక్కడ బుచ్చిబాబు, ఎక్కడ ఈరోజు డైరెక్టర్ బుచ్చిబాబు సానా. నిజంగా గ్రేట్. అంటే ఉప్పెన 100 కోట్లు కొట్టాడు. నేను యాక్చువల్లీ నేను 1000 అనుకున్నాను. ఎందుకంటే 100% స్టోరీ మనకు ఐడియా ఉంది, కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ కాంబినేషన్. నేను 1000 కొడతాడు అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని రివ్యూస్ వల్ల, కొద్దిగా నెగిటివ్ స్ప్రెడ్ అవడం వల్ల ఇప్పటికీ నాకు తెలిసి నిన్నటి కలెక్షన్ 400 crores చేంజ్. ఈ రోజు నుంచి మేబీ ఇంకా తెలిసి నాకు ఇంకో వీక్ నడుస్తుంది సినిమా కంపల్సరీ థియేటర్లో. కంపల్సరీ 600-700 పోతుందని నేను అనుకుంటున్నా పర్సనల్గా. ఓకే. సో మీకు సినిమాలు అంటే విపరీతమైన పిచ్చి కాబట్టి సినిమా ఇండస్ట్రీ గురించి కొంచెం మాట్లాడుకుందాం. బీయింగ్ ఎన్ అవుట్ సైడర్, ఒక అభిమానిగా మాట్లాడండి, ఒక నటుడిగా మాట్లాడండి. సో ముందు పెద్ద గురించే మొదలు పెడదాం. ఈ నెగిటివిటీ వచ్చింది కదా మీకు, ఒక మంచి అటెంప్ట్. నిజంగా హీరో అంటే మనకి 100 మందిని కొట్టేవాడు కాదు, అనుకున్నది సాధించడం కోసం అవసరం త్యాగం చేసి, ఒక ఊరి కోసం, ఒక బాబా అంబేద్కర్ కానీ ఇలాంటి వ్యక్తులను మనం హీరోగా కన్సిడర్ చేస్తాం, ఫ్రీడమ్ ఫైటర్స్ని కానీ. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది త్యాగం చేయడానికన్నా సిద్ధపడ్డారు, ఎక్సెల్ చేశారు వాళ్ళున్న ఆ టైం పీరియడ్లో. సో ఇలాంటి వ్యక్తిని ఒక రియల్గా మనం హీరోగా కన్సిడర్ చేయాలి. పెద్ద ఇలాంటి వ్యక్తిని, తన కాళ్ళను వదులుకోవడం ఏంటి, తన జీవితాన్ని వదులుకోవడం ఏంటి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి కథలు ఈ మధ్య ఆడియన్స్కి నచ్చట్లేదు. మీకు ఏంటంటే నెగిటివ్ వేలో తీసినా పర్లేదు, ఒక హీరో అనేటోడు మొత్తం అందరినీ డామినేట్ చేసేయాలి, అందరినీ కొట్టేయాలి, అందరినీ చంపేయాలి, వాడు తలుచుకున్నది చేసేయగలగాలి. ఇలాంటి వాడినే హీరో కింద కన్సిడర్ చేస్తుంది సమాజం. మీరు వాళ్ళకి ఏం చెప్తారు? నేను వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పుష్ప మూవీ ఉంది. పుష్ప మూవీ ఎలా అంటే పర్సన్ టు పర్సన్ అవుతుంది, అంటే తగ్గఫర్ అవుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనేలాగానే ఉంటుంది సినిమా ఎక్కడ కూడా. సో దానికి తగ్గట్టే దానికి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఆ విధంగా ఉండడం వల్ల నీకు ప్రేక్షకుడికి ఏంటంటే 3 hours ఏదో ఒక సాధించినాము అనే ఫీలింగ్ ఆ విధంగా ఉంటుంది. అంటే థియేటర్ వరకే ఉంటుంది. ఇప్పుడు ఏ వ్యక్తి కూడా సినిమా చూసి బయట పోయి దానిలాగా బిహేవ్ చేయడు కదా. సో ఆ విధంగా అంటే పర్సన్ టు పర్సన్ ఈగో తోటి అది ఆ విధంగా వెళ్ళిందని అలా అనుకుంటున్నాను నేను. బట్ సినిమా ఆర్ట్, ఇది ఒక ఆర్ట్ ఫామ్. జస్ట్ మనం ఏంటంటే అభిమానులను అలరించడానికి, కాకపోతే ఇది ఇంపాక్ట్ కూడా చేస్తుంది. కొన్ని సినిమాలు నిజంగా రాజ్యాంగాన్ని మార్చిన సందర్భాలు ఉన్నాయి, చట్టాలను మార్చిన సందర్భాలు ఉన్నాయి. చాలా వాటిలో కదలిక తీసుకొచ్చింది, ప్రభుత్వాల్లో కదలిక తీసుకొచ్చింది కొన్ని సినిమాలు. జైభీం లాంటి సినిమా చూస్తే ఎవరికైనా మళ్ళీ ఒకసారి
రియాలిటీలో ఐ మీన్ సో అలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటాయి. ఆకాశమేని హద్ర సూర్య గారి సినిమా ఉంది. సో ఇలాంటి స్టోరీస్ చూసి ఇన్స్పైర్ అవుతారు. బట్ చాలా మంది ఏంటంటే ఓన్లీ కమర్షియల్ ప్లాట్ఫామ్ లోనే వాడుకుంటున్నారేమో, జస్ట్ ఏంటంటే ఆడియన్స్ ని అలరించి ఎంటర్టైన్ చేసి పంపించేద్దామని ఆలోచిస్తున్నారేమో. కొంతమంది మాత్రమే జనాలను ఇన్స్పైర్ కూడా చేయాలి అని ఆలోచిస్తున్నారేమో అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఏంటంటే రామ్ చరణ్ గారు ఈ సినిమా ఒప్పుకోవడం ఒక అద్భుతం. ఎందుకంటే ఈ సినిమా కంప్లీట్ ఏదన్నా ఒక సక్సెస్ సాధించాలనుకునే వ్యక్తికి ఈ రోజుల్లో ఈ సినిమా అద్భుతంగా పనిచేస్తుందండి. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నేను ఏంటంటే ఇప్పుడు చాలామంది ఒక 20-30 ఇయర్స్ కింద ఉన్నవాళ్ళు అప్పుడు ఏ ప్లాట్ఫామ్స్ లేవు. వాళ్ళు బాగా కష్టపడి ఎక్కడో మారుమూల పల్లెల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళే ఇప్పుడు సక్సెస్ అయి ఉన్నోళ్ళు. ఇప్పుడు మార్కెట్లో ఎవరైతే 50-60 ఇయర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో అలాంటి స్టోరీని ఇప్పుడున్న యూత్కి కనెక్ట్ చేసిండు బుచ్చిబాబు. సో అలాంటి అద్భుతమైన స్టోరీ అంటే వాళ్ళకి తెలుసు ఇది ఇన్స్పైర్ స్టోరీ అని చెప్పేసి చరణ్ గారికి తెలుసు, బుచ్చిబాబు గారికి తెలుసు, సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ కూడా తెలుసు. బట్ అది సక్సెస్ అవుతుందని నమ్మకంతో వాళ్ళు తీశారు. ఆ సినిమా ఇప్పుడు సక్సెస్ కొట్టిర్రు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నేను సినిమా దగ్గర 4 to 5 times చూశానండి. నేను ప్రీమియర్స్ నుంచి మధ్యలో చూస్తాను ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తోటి. నీకు ఎక్కడ కూడా సినిమా అనేది బోరింగ్ రాదు. లాస్ట్ నేను అబ్జర్వ్ చేశాను ప్రేక్షకులకి, ఇప్పుడు 3 గంటల 10 నిమిషాలు ఉందండి సినిమా. 3 గంటల టైంలో కూడా నేను ఎక్కువ కోంపల్లిలో చూశాను, TNRలో. అసలు పబ్లిక్ అట్లనే చూస్తున్నారు తప్ప ఒక్కరు కూడా థియేటర్ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళట్లేదు బ్రదర్. లాస్ట్ అంటే మన సినిమా అయిపోయే టైం కూడా. సో అంత అద్భుతంగా సినిమా చూస్తున్నారు. బయట టాక్ మాత్రం వేరేలాగా ఉంది. మీరు సినిమా నుంచి బయట వెళ్ళే వాళ్ళని అడగండి సినిమా ఎంత అద్భుతంగా వచ్చింది, పెద్ద ఎలా ఉంది అంటే ఇట్స్ ఇన్స్పిరేషన్ మూవీ. అసలు జీవితంలో ఇట్లాంటి మూవీ మళ్ళీ అంత పెద్ద హీరోస్ మళ్ళీ చేయరు, అవి రావు. ఆయన చరణ్ గారు చేయడం అది అద్భుతము. ఆయన నిజంగా ఒక వన్ మెన్ ఆర్మీ లాగా తీసుకెళ్ళాడు మూవీని. నిజంగా ఒక అద్భుతం అండి. బట్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్స్ లో మీ ఫ్రెండ్ బుచ్చిబాబు గారు ఏమైందంటే కొన్ని వాటికి సారీ చెప్పారు. చాలా మంది ఏంటంటే సారీ ఎందుకు చెప్పారని అనంత్ శ్రీరామ్ గారు లిరిసిస్ట్ ఉన్నారు, ఆయన కూడా చెప్పారు. ఆయనకు నచ్చలేదు అన్నారు. ఒక క్రియేటర్ సారీ చెప్పకూడదు, వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు తీసుకోలేకపోయారంటే అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అని చెప్పారు. జాన్వీ సీన్స్ గురించి సారీ చెప్పారు. మీ టేక్ ఏంటి అసలు? జాన్వీ సీన్స్, జాన్వీ కపూర్ గారి సీన్స్ మీకు అంత నిజంగా ఎబ్బెట్టుగా అనిపించినాయి? ఇప్పుడు సినిమా అనేది 3 గంటల సినిమా. ఇప్పుడు డైరెక్టర్ ఎలా ఆలోచిస్తాడంటే ఆల్ టైప్స్ ఆఫ్ ప్రేక్షకులు, అంటే పలు రకాల ప్రేక్షకులు ఉంటారు. కొందరు సాంగ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు స్టోరీ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. కొందరు ఇప్పుడు స్పెషల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసి వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారంటే ఎక్కువ ఇలాంటి అంటే కొద్దిగా రికార్డింగ్ డ్యాన్సులు వాటెవర్ అలాంటి, అంటే ఒక సినిమాలో ఒక మాస్ సాంగ్ లాంటి, అంటే కొద్దిగా వాళ్ళు అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తారు అటు నుంచి. సో తెలంగాణలో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ నార్మల్గా ఉండాలనుకుంటారు. అంటే డిఫరెంట్ కల్చర్స్ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అందరినీ ఒక దగ్గర చేర్చి అందరికి ఒక నార్మల్ సినిమా ఇచ్చేలాగా డైరెక్టర్ ట్రై చేస్తాడు. సో అందులో కొద్దిగా అటు ఇటు చూపించి ఉండొచ్చు. సో దానికి డైరెక్టర్ గారు అంటే సీన్స్ అందులో ఇప్పుడు హీరోయిన్ గారు నేను చూశాను కదా, అంటే అంత అంటే ఉంది కొద్దిగా, బట్ అంతేం లేదు. అది సారీ చెప్పా అంత అవసరం ఏం లేదు. బట్ మా డైరెక్టర్ గారు ఏమనుకుని ఉండొచ్చు అంటే ఎవరైనా హట్ అయ్యారేమో వాళ్ళ కోసం అది సారీ చెప్పాడు, అంతే తప్ప సినిమా అయితే బాగుంది. బట్ ఈ రోజు నుంచి ఇంకా 2-3 సీన్స్ ఏదో యాడ్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఇంకా హీరోయిన్ పాత్ర కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. సో అందుకని బుచ్చిబాబు గారు సారీ చెప్పారు తప్ప, ఎందుకంటే హట్ కాకూడదు. మన కోసం ఒక ప్రేక్షకుడు అంత పెద్ద హీరో సినిమా కాబట్టి ఎవరైనా హట్ అయితే హీరో గారికి వాళ్ళకు కొద్దిగా బ్యాడ్ నేమ్ వస్తుంది అనే కాన్సెప్ట్తో దాని ముందే అతను సారీ చెప్పాడు, అంతే. అంటే ఇంకొకసారి బుచ్చిబాబు గారు సారీ చెప్పిన సందర్భం ఏంటంటే అదే ప్రెస్ మీట్లో, ఇక నుంచి నేను కూడా ఇలాంటి మంచి చెప్పాలని అనుకోనండి, నేను కూడా కమర్షియల్ టెంప్లెట్లోనే వెళ్ళిపోతాను, ఎంత నెగిటివ్గా ఎంత ఈవిల్గా చూపించాలో అంత ఈవిల్గా చూపిస్తాను హీరోని ఇక నుంచి అని చెప్పారు. ఆయన పాపం హర్ట్ అయినట్టు అనిపించింది నాకు అక్కడ. అంటే ఇప్పుడు పలు రకాల వ్యక్తులు ఉంటారు సమాజంలో, ఒకరికి నచ్చుద్ది ఒకరికి నచ్చకపోద్ది. ఇప్పుడు యూత్ ఏం చేస్తారు, యూత్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ సినిమాలో మంచి, ఇప్పుడు రై రై రా అనే సాంగ్ అసలు ఇంట్రడక్షన్ సాంగ్ ఎంత బాగుంటుంది, దానిపైన నువ్వు థియేటర్లో కూర్చుంటే మనమే వెళ్ళి డ్యాన్స్ చేయాలి అనేలాగా ఉంటుంది సాంగ్. సో అట్లా కొన్ని చిన్న ప్రేక్షకుడిని, కొంతమంది ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చిన్న ఇలాంటివి చేస్తారు తప్ప అదర్వైజ్, ఎందుకంటే ప్రతి ఒక్క అంత పెద్ద సినిమా హీరో ఉన్నాడు, అంత పెద్ద ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఎవరు కూడా అట్లా బ్యాడ్గా చేసుకోవాలనుకోరు కదా. సో అది అందరి ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకునే అది కొద్దిగా ఆ విధంగా జరిగి ఉంటుంది తప్ప అదర్వైజ్ ఎవరిని డిస్టర్బ్ చేయాలి
అని చెప్పేసి బుచ్చిబాబు అయితే అలా అనుకొని ఉండరు. అంటే ఆయన బాధ కనిపించింది. ఎలా అంటే ఒక మంచి చెప్పాలనుకున్నప్పుడు ఇన్ని క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి, ఇంతమంది పాయింట్ అవుట్ చేస్తున్నారు మంచి చెప్పాలనుకునే వాడికి అని చెప్పి ఆయన బాధ కనిపించింది నాకు ఆ రోజు కళ్ళలో. అదని అంటే ఉంటది కదండి ఇప్పుడు అంత అంటే ఒక ఇన్స్పిరేషన్ సినిమా తీసినప్పుడు ఒక క్రియేటర్కి ఆ విధంగా వస్తే కొద్దిగా బాధపడతాడు. బట్ దానికి ఆల్రెడీ సమాధానాలు ఇప్పుడు ఫస్ట్ వీక్ ఫ్లాప్ సినిమా అని అన్నారు, ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్ గా నడిచింది. ఫ్లాప్ అన్నారు, సెకండ్ వీక్ సక్సెస్ఫుల్ గా నడిచింది. మళ్ళీ ఫ్లాప్ అంటూనే ఉన్నారు, నెగిటివ్ రివ్యూస్ రాస్తూనే ఉన్నారు. ఇప్పుడు థర్డ్ వీక్ సక్సెస్ఫుల్ గా సినిమా 400 కోట్ల రూపాయలు లాగింది సినిమా. ఇంకా ఏం ఫ్లాప్ ఏంటి అసలు? బుచ్చిబాబు గారి నిజంగానే అది తప్పై ఉంటే ప్రేక్షకులు వచ్చేవాళ్ళు కాదు కదా. సో అది ఎక్కడ అలాంటిది ఏం లేదు. ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారా వాళ్ళు చెప్పేవాళ్ళు, దాన్ని మనం ఏం చేయలేం. సొసైటీలో ఎవరో ఒకరు చెప్పారు అని చెప్పేసి మనము సినిమాలు ఆపుకోలేం కదా, మన క్రియేటివిటీని చంపుకోలేం కదా. సో అది డైరెక్టర్ గారే అతను అనుగుణంగానే వెళ్తాడు, అది అలాంటివి ఏమి ఉండదు. యా, సో మీ గురించి కమింగ్ టు యూ అండి, ఎక్కడి నుంచి మీరు కూడా ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చినట్టున్నారు? అవునవునండి, మాది ప్రాపర్ వచ్చేసి అది నిర్మల్ డిస్టిక్ కడెం ప్రాజెక్ట్, పెద్దూరు కడెం ప్రాజెక్ట్ మాది. సో నేను ఎడ్యుకేషన్ అంతా 10th ఇంటర్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వరకు అక్కడ నిర్మల్లో చదువుకున్నాను. తర్వాత పీజీకి ఉస్మానియాకి హైదరాబాద్ వచ్చాను. ఇక్కడే వచ్చి ఇక్కడే లోకల్లో నాన్ లోకల్లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని ఒక 10-15 ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు నేను లాస్ట్ పుష్ప నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చిన అప్పటి నుంచి ఇంకా చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి లైఫ్ స్టార్ట్ చేశాను నేను. అక్కడ నుంచి మెల్లగా ఒక డైలాగ్ 2 డైలాగులు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలతోటి ఇప్పుడు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను ముందుకెళ్తానండి. అంటే మీకు బై డిఫాల్ట్ ఉందండి యాక్టర్ అవ్వాలని డిఫాల్ట్ ఉందా? లేదు అంటే నాకు అవకాశం వచ్చినప్పుడు ఓకే మనం కూడా యాక్టర్ అవుదాం నాకు ముందు ఇప్పుడు లేదు అంటే ఆర్టిస్ట్ అవ్వాలని. బట్ ఈ మా ఫ్రెండ్స్ వీళ్ళు రూమ్మేట్స్ వీళ్ళతో వలవలని నాకు ఆ కొద్దిగా అంటే సినిమాలు బాగా చూసేవాడిని, సినిమాలు చూడడము అట్లా ఇంకా వేరే వేరే ఉండింది. బట్ యాక్టర్ అవ్వాలని ఎప్పుడు లేదు. తర్వాత నేను పుష్పకి వచ్చిన తర్వాత మనం కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అప్పటి నుంచి ఇటు వచ్చేసి ఇంకా పూర్తిగా సినిమాలలోనే ఇంకా కాన్సన్ట్రేషన్ పెట్టి అలాగే వెళ్తున్నాను జర్నీ. సో మీరు యాక్ట్ చేసిన సినిమాలలో కొన్ని సినిమాలని మనం ఈరోజు ప్రస్తావించుకుందాం అండి. ఫస్ట్ పుష్ప గురించే మాట్లాడుకుందాం. పుష్ప 2 అసలు ఆ సినిమా ఏ రేంజ్లో అంటే ఇప్పటికీ నేషనల్లో అందరూ ఇలా అంటుంటే డైలాగ్ చెప్పేస్తారు, హిందీ వాళ్ళు జూకేగానే అంటారు, మన వాళ్ళేమో తగ్గేదేలే అంటారు. సో ఇంత ట్రెండ్ అయింది, ఆయన రేంజే మారిపోయింది, అల్లు అర్జున్ గారి రేంజ్. బట్ సెట్స్లో మీరు చూసిన అల్లు అర్జున్ గారు అప్పుడు నిజంగా చాలా కష్టపడ్డారని బయట మాట్లాడుకుంటున్నారు, మేము స్క్రీన్ మీద చూసాం. సెట్స్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు, మీరు ఏమనుకున్నారు? అంటే యాక్చువల్లీ నేను పుష్ప నుంచి మొదలు పెట్టాను. బట్ నాకు ఇండస్ట్రీ గురించి అప్పుడు పెద్దగా ఐడియా లేదు, నేను 0 ఉన్నాను అప్పుడు. సో నేను పుష్ప 1 చేసేటప్పుడు సార్కి అడిగి చెప్పాను కదా ఫస్ట్ ఫోటోషూట్, ఆ ఫోటోషూట్లోనే సార్తో నేను ఎస్ఐ రోల్ చేశాను అందులో. తర్వాత అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గానే ఆ సినిమాకి చేశాను నేను. ఫస్ట్ నాకు సార్ చేసి నాకు మంచి ఎస్ఐ రోల్ ఇచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ కరోనా రావడంతో నేను ఇక ఎందుకులే అని చెప్పేసి నేను ఆగిపోయాను అక్కడికి. సో అక్కడ నుంచి ఆ తర్వాత సార్ ఏమన్నారు, ఇక్కడ లోకల్ షెడ్యూల్స్కి నువ్వు రా పురుషోత్తం, ఏదైనా డౌట్స్ ఉంటే అలాంటివి నేను అవునంటే ఇంకా సరే ఇక దాంట్లోనే ఇక నేను కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా వెనకాల సీన్లలో ఉండే అట్లా నేను మొదలు పెట్టానండి. మొదలు పెట్టేసి అక్కడ నుంచి నా జర్నీని ఇక తర్వాత పుష్ప 2కి నేను చేయలేదు, పుష్ప 1 ఒకటే చేశాను. ఎందుకంటే పుష్ప లాంటి పెద్ద పెద్ద సినిమాలు ఏంటంటే దానికి చాలా టైం పడుతుంది. ప్లస్ ఇప్పుడు పుష్ప 2 నేను పోకపోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకు అందులో క్యారెక్టర్ ఉండదు, సినిమా పెద్దది, నేను అప్పటికి నాకు ఎక్స్పీరియన్స్ లేదు. సో అందుకని పుష్ప 2కి నేను వెళ్ళలేదు. పుష్ప 1 ఒకటి చేసిన తర్వాత ఫస్ట్ అసలు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి అని చెప్పేసి ఒక 10 సినిమాలు నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గానే చేశాను. సో చేయడంతో ఎవరెవరు ఏం చేస్తారు, ఎవరి రోల్ ఎలా ఉంటుంది, దీనిపైన నేను అవగాహన చేసుకుని నేను ఎలా ముందుకెళ్ళాలి అని చెప్తున్నాను. అట్లనే పుష్ప తర్వాత సీతారామం, సోదరిమణులు, ఇంకా ఇప్పుడు వాల్తేరు వీరయ్య, ఇవన్నీ నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గానే నేను చేశాను. తర్వాత ఫస్ట్గా నేను మెగాస్టార్ చిరంజీవి గారితో భోలా శంకర్ తోటి నాకు డైలాగ్ ఆర్టిస్ట్గా లైఫ్ స్టార్ట్ చేశానండి. ఇక అక్కడ నుంచి కంటిన్యూస్గా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చేశాను నితిన్ గారితో, అందులో మంచి లీడ్ రోల్ పడింది. ఆ తర్వాత ఇంకా ఇంకా మళ్ళీ వేరే చేశాను కొన్ని, వల్లారి అని, బార్బరిక్ అని, అవి కూడా అన్ని డైలాగ్స్. భోలా శంకర్ తర్వాత ప్రతి ఒక్క డైలాగ్సే చేశాను, ఇంకా తర్వాత ఎక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ చేయలేదు నేను. సో కుబేరా మంచి క్యారెక్టర్ పడింది, నాగార్జున గారు నేను ఇద్దరం కాంబినేషన్, శేఖర్ కమ్ల గారు, దానికి 3 times ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశాను నన్ను. ఇంకా ఆ తర్వాత ఇంకా అలా పెద్ద చేస్తా ఉన్నాను. సో బేసికలీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా ఎదురుపడినప్పుడు, ఆయన కళ్ళల్లో చూసినప్పుడు, సో ఇది కొంచెం
కెమెరా చెప్పిన తర్వాత మీరు తడబడ్డానికి భయపడడానికి ఉండకూడదు. బట్ ఏంటంటే ఆయన ఎంతైనా లెజెండ్ కదా. మీకు నాగార్జున గారి పక్కన సీన్లు చేయడం ఇలాంటివి కొంచెం ఎంతైనా కొంచెం భయం వేస్తూ ఉంటాయి. భయం ఏంటంటే మీకు కొన్ని చెప్తాను నేను. ఫస్ట్ చిరంజీవి గారితో చేసేటప్పుడు నాకు డైలాగ్ ఉందని చెప్పారు. నేను ప్యూన్ క్యారెక్టర్ చేశాను. చేసేటప్పుడు మీరు నమ్మరు సార్, లిటరల్గా కెమెరా దగ్గర నిలబడ్డాను కానీ నా గుండెలో లేదు. సార్ తోటి నేను ఎట్లా చెప్తానో ఏమో. ఫస్ట్ డైలాగు నా గుండె ఒక 150 స్పీడ్తో కొట్టుకుంటుంది. అమ్మ నా డైలాగ్ చెప్పి బయటపడితే చాలు అనేలాగా. సో అందులో చెప్పాను డైలాగ్. నాదేంటంటే నేను ప్యూన్ రోలు, అది కాలేజ్ సీన్ ఉంటుంది. అది బెంగాలీలో చెప్పాలి డైలాగ్, తెలుగులో కూడా కాదు. బెంగాలీలో ఏం చెప్తామంటే, సార్ ఏమో మేడంని కలవడానికి వస్తారు కీర్తి సురేష్ గారు వాళ్ళు. సో వాళ్ళు అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, బెంగాలీలో చెప్పాలి డైలాగు. ఆ డైలాగ్ ఏంటంటే, ఒప్పు కరుణ్ మేడం మీటింగ్ ఆచే, ఒప్పు కరుణ్ మేడం మీటింగ్ ఆచే అంటే కాసేపు వెయిట్ చేయండి మేడంని కలవాలి అనే డైలాగ్ ఉంటుంది. ఆ తర్వాత లోపల మేడం మీటింగ్ అయిపోయిన తర్వాతనే వీళ్ళని ఆప్ అందర్ జాయే హిందీలో. సో అట్లా ఆ డైలాగ్ అయిపోయింది. అమ్మ అనుకున్నాను. సో అప్పటికే నాకు చిరంజీవి సార్ తోటి నాకు డ్యూటీ చేసినప్పుడు నాకు సార్ పరిచయం ఉండే. సార్తో మాట్లాడితే ఏంటి వేషాలేస్తున్నావు అన్నాడు. అవును సార్ అంటే ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పిండు. ఇంకా ఆ తర్వాత ఇంకా నాకు 1 day 2 days చేశాను నేను. అది ఇక భోలాశంకర్ అయిపోయింది అక్కడికి. తర్వాత మళ్ళీ అంటే మెయిన్ చెప్తాను, నాగార్జున గారితో కుబేరా చేసేటప్పుడు చేసేటప్పుడు కూడా ఒక సీన్ ఉంటుంది. మా సీన్ ఏంటంటే ములాఖత్ సీన్లో కలుస్తాం. ములాఖత్ సీన్లో సార్ వాళ్ళ వైఫ్తో మాట్లాడుతూ ఉంటాడు. నేనేంటంటే ఆ కానిస్టేబుల్ రోల్ ఉంటుంది, జైల్ కానిస్టేబుల్. సో అక్కడ వెళ్ళిపోండి అందరూ అని చెప్పేసి సార్ని తీసుకొని నన్ను పైకి సూపరింటెండెంట్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి నేను. అది నా సీను. అయితే ఏమైంది, సార్ని ఇప్పుడు అది కొద్దిగా రూడ్గా ఉంటుంది అన్నట్టు సీను, పట్టుకొని లాక్కుపోవాలి సార్ని. అయితే నేను ఫస్ట్ షాట్ ఏమైంది, అది పెద్ద సీన్, దగ్గర 2 minutes 3 minutes సీన్ ఉంటుంది అది. సార్ అక్కడ హీరోయిన్తో మాట్లాడి ఆ తర్వాత నాతో క్యారీ ఫార్వర్డ్ అయ్యే సీన్ అది. సో ఏమైంది, ఫస్ట్ టేక్లో నేను అంత అయిపోయింది, సార్ని పట్టుకొని నేను ఇట్లా పైకి తీసుకెళ్ళిపోయాను. శేఖర్ కమలా సార్ పిలిచిండు, షార్ట్ అంటే ఓకే కాలేదు. సార్ ఇట్లా చూసిండు. నాగార్జున సార్ ఏమన్నారంటే, పురుషోత్తం ఏంటి నువ్వు, అది అంతసేపు ఉంది నీకు తెలుసు కదా ఎట్లా తీసుకెళ్ళాలి నువ్వు అంటే, నేను ఎందుకు భయపడినా అంటే పెద్ద హీరో కదా సార్, నేను డైరెక్ట్ సార్ మీద చేయబెట్టినా అనుకో ఏమంటాడో తెలియదు అన్ఫార్చునేట్లీ. సరే సినిమా అయినప్పటికీ సో నేను అది భయపడ్డా. సో సెకండ్ సీన్లో సారే పిలిచి, పురుషోత్తం ఇక్కడ మనం యాక్టర్స్, నువ్వు నన్ను పట్టి పైకి లాక్కపో సో అని చెప్పాడు సార్. చెప్పంగానే ఇక నేను ఏమనుకున్నా, సరే ఇక అవుట్పుట్ తర్వాత సరే అని మళ్ళీ సెకండ్ టేక్ వెళ్ళాం. సెకండ్ టేక్ పోగానే మళ్ళీ సార్ని పట్టుకొని నడు నేను పెద్ద సార్ పిలుస్తున్నాడు పైన అని చెప్పేసి చేయబట్టుకొని పైకి తీసుకెళ్ళిపోతాను. సో అది సీన్ అయిపోయిన తర్వాత ఇంతే, దానికి ఎందుకు భయపడుతున్నావు అంటే సెకండ్ టేక్కి షార్ట్ అయిపోయింది. మాక్సిమం నేను ఎక్కడ పోయినా ఫస్ట్ సెకండ్ టేక్కి అయిపోతుంది, అది థర్డ్ టేక్ అసలు ఎక్కడ పోదు కూడా. సరే చిన్న డైలాగ్సే కదా, అంత అవసరం కూడా నేను ప్రాక్టీస్ చేసేసుకుంటాను. సో అట్లా నాగార్జున సార్తో అలా జరిగింది. తర్వాత ఇంకా పెద్దిలో చరణ్ సార్తో ఏంటంటే గేమ్ చేంజర్ అని ఒక సినిమా చేసాం సార్తో. చేసేటప్పుడు మేము దాంట్లో ఏంటి మన ఎలక్షన్ ఆఫీసర్గా మేము చేసాం శంకర్ సార్ తోటి. ఆ శంకర్ సార్తో చేసేటప్పుడు ఒక ఇష్యూ అయింది. చరణ్ సార్ తోటి మళ్ళీ చెప్తాను. శంకర్ సార్కి నాకు చిన్న ఇది జరిగింది. ఏమైందంటే ఒకరోజు అందరిని మాకు పాయింట్స్ ఇస్తున్నాడు, అక్కడ ఇక్కడ నిలబడు అని చెప్పేసి అంటున్నాడు. అంటే శంకర్ సార్ ఏమన్నాడు, నేను కూడా వచ్చి నిలబడితే నేను పోయి అక్కడ నిలబడితే అది హీరో ప్లేస్, నీది కాదు, యు ఆర్ నాట్ ఎ హీరో అని చెప్పిన తర్వాత మళ్ళీ యు ఆర్ లుకింగ్ లైక్ హీరో అన్నాడు. అదే ఫస్ట్ సరే సారీ సార్ అని చెప్పేసి నేను పక్కన నిలబడ్డా. అంటే అలా శంకర్ సార్తో అట్లా ఆ వర్డ్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అసలు, ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్ అలా అనడం. తర్వాత ఏమనుకున్నాడో మైండ్లో ఏమని అనుకుంటాడేమో అని అలా అని చెప్పి యు ఆర్ లుకింగ్ లైక్ హీరో అనడం, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత ఇంకా చరణ్ సార్ తోటి మా కాంబినేషన్ ఉంటుంది. అట్లా 3-4 days సారథి స్టూడియోలో జరిగింది అది. సో అప్పటి నుంచి నాకు సార్ పరిచయం అన్నట్టు. సార్తో ఒకసారి మాట్లాడాను, ఇట్లా మాట్లాడిన తర్వాత అలా అది మైండ్లో ఉంది. తర్వాత మళ్ళీ పెద్దకి సార్తో దగ్గర 9 days చేశాను కదా, రోజు వెళ్ళేవాళ్ళం, సార్ గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళం. సార్ కూడా చాలా రెస్పెక్టబుల్గా ఉంటాడు. నన్ను కూడా సార్ గుడ్ మార్నింగ్ అండి సార్. ఫస్ట్ డే మేము పెద్ద షూట్లో ఫస్ట్ డే కలిసినప్పుడు నేను వెళ్ళి చరణ్ సార్ని పలకరించాను, సార్ బాగున్నారా సార్, నేను పురుషోత్తం సార్ అంటే ఇట్లా చూసి సార్ మీరా అని చెప్పాడు. అంటే అక్కడ మేము సివిల్ డ్రెస్లో ఉన్నాం, ఇక్కడ యూనిఫామ్లో ఉన్నాం కదా, గుర్తుపెట్టలేదు. తర్వాత సార్ మీరా అని చెప్పేసి ఇంకా రోజు అట్లా నమస్తే చెప్పేవాళ్ళం. అట్లా మంచి రిలేషన్ సార్ తోటి, చరణ్ సార్ తోటి. చరణ్ గారి గురించి అందరూ చెప్పేది ఏంటంటే, అంటే చిరంజీవి గారు సంపాదించుకున్న ఆస్తి అంటూ ఉంటారు. ఎందుకంటే
ఆ మర్యాద ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడడానికి ఆయన ఎప్పుడూ ఆయన తగ్గించుకుంటూ ఉంటారు, చాలా మర్యాదగా బ్రతుకుతూ ఉంటారు. చాలా సరదాలను నాకు తెలిసి ఆయన చైల్డ్హుడ్లో చాలా సరదాలను కట్ చేసుకుని ఉంటారు. అల్లరి చిల్లరగా తిరగకూడదు, ఎందుకంటే మా ఫాదర్ మెగాస్టార్, ఆయనకంటూ గౌరవం ఉంది అని చెప్పి. మీరు చరణ్ గారిలో అబ్జర్వ్ చేసిన గ్రేట్ క్వాలిటీ ఏంటి ఒక హ్యూమన్ బీయింగ్గా? నేను చెప్తున్నాను కదా, చిరంజీవి గారికి నిజంగా ఒక మంచి కొడుకు పుట్టాడన్న. ఎందుకంటే చరణ్ గారు చాలా రెస్పెక్టబుల్గా ఉంటారు. నేను ఎన్ని రోజులు ఉన్నా కదా, ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు షూటింగ్స్కి, మా ఫ్రెండ్స్ వచ్చారు, బుచ్చిబాబు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫోటోలు దిగాము. కానీ డిగ్నిఫైడ్గా ఉంటాడన్న. ఎంత డిగ్నిఫైడ్గా ఉంటాడు, అంత డిగ్నిఫైడ్గా ఉంటాడు. ఎవరిని నొప్పించడం కానీ ఏది కానీ ఉండదు. ఇప్పుడు నేను జగపతి బాబు గారు, చరణ్ గారు చేసే కొన్ని సీన్లలో ఇక మేము పక్కనే ఉండేవాళ్ళం. జగపతి బాబు గారిని ఇట్లా లాక్కునే, నేను చరణ్ సార్ కొన్ని సీన్స్ ఉంటాయి, జగపతి బాబు గారిని నేను ఇట్లా లాగాలి, ఆడ లాగినప్పుడు సార్ అట్లా లాగుతారు. ఆ సీన్లలో కొద్దిగా చిన్న ఇట్లా దెబ్బలు తాగేటి అలాంటివి జరిగినప్పుడు పురుషోత్తం ఏమైనా తాగిందా. నేను ఒక సీన్లో ఇప్పుడు పెద్దిలోనే జగపతి బాబు గారిని ఇట్లా లాగుతాను, చరణ్ గారు ఇట్లా పట్టుకుని, అంటే ఫైట్ సీన్ ఉంటుంది, ఆ సీన్లో ఇట్లా లాగేటప్పుడు నేను కింద పడిపోయినా. ఇప్పుడు సినిమాలో కూడా నేను కింద పడ్డది కనబడుతుంది. సో అట్లా అది ఆ షార్ట్ అయిపోగానే మళ్ళీ సార్ దగ్గరికి వచ్చి పురుషోత్తం ఏమైనా దెబ్బ తాకిందా అంటే ఏం లేదు సార్, అట్లా కేరింగ్గా కూడా ఉంటారు పాపం, చాలా చూస్తారు, మంచి వ్యక్తి అని బేసికల్లీ. అండ్ జగపతి బాబు గారు మేక్ ఓవర్ చూసాం పాపం, చాలా కష్టపడి 3 గంటల ఎంతో మేకప్ వేసినట్టు, ప్రాస్థెటిక్ మేకప్, పాపం ఆ బాడీ కవర్ చేసేస్తారు కదా మొత్తం. ఆ కష్టం ఎలా చెప్తారు అంటే వయసు కూడా చూసుకోవాలి, ఆయన కూడా మంచి ఏజే పాపం, ఎక్కువ ఏజే అవుతుంది. ఇప్పుడు ఆయన అంత బాడీలో ప్యాక్ చేసి, నాకు తెలిసి ఆ షూటింగ్ 4 గంటలు 5 గంటలు అయితే 5 గంటలు పాపం ఆయన ప్యాక్ చేసి ఉంటుంటారు. నిజంగానే, అంటే నిజంగా ఇందులో జగపతి బాబు గారికి ఎక్కువ టైం పట్టి ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ అతను లుక్కే మార్చేశారు కదా, సో అందువల్ల అతనికి బాగా టైం టేకింగ్ అయితే తీసుకున్నది. బట్ డిఫరెంట్గా ఉంటారు జగపతి బాబు గారు ఇందులో. డెడ్ బాడీ కింద చూపించినప్పుడు ఏమన్నా మీరు ఎలా లాక్కునే సీన్ ఉంది కదా, ఉంది మాక్సిమం కవర్ చేస్తారు. ఏదన్నా కొన్ని సీన్స్ లో ఇబ్బంది పడ్డారు ఆయన? ఇబ్బంది అంటే ఇప్పుడు మెయిన్ కెమెరా లుక్ లో ఉన్నది మాత్రం మాక్సిమం సారే ఉంటారు. కొన్ని దగ్గర అయితే మామూలుగా ఉంటది, కానీ మాక్సిమం సారే, జగపతి బాబు సార్. ఆయన ఏంటంటే వెళ్ళి కూర్చోవాలి అట్లా ఉండదు, ఎంతసేపు ఉన్నా నేను ప్రతి సీన్ లో ఉండాలి అనుకునే వ్యక్తి జగపతి బాబు సార్. సార్తో నిజంగా నేను 2 మూవీస్ చేశాను. ఇది కాకుండా గూఢచారి 2 అని ఇప్పుడు అడవిశేష్ గారు, అందులో కూడా నేను జగపతి బాబు సార్ మంచి రోల్ చేశాం. సో బట్ మా ఇద్దరికి మంచి క్యారెక్టర్ ఉంది మన గూఢచారి 2లో. ఓకే, సో ఇది సెకండ్ మూవీ నేను జగపతి బాబు గారితో చేయడం, చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, ఆ షూటింగ్ అయితే ముందు అయింది, అది 1.5 year కింద అయిపోయింది అది. దాని గురించి కూడా జనం వెయిట్ చేస్తున్నారు. అడవిశేష్ గారి మూవీస్ అంటే తెలుసు కదా, చాలా అద్భుతంగా ఉంటాయి. సో నేను కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఆ మూవీ కోసం. సో ఇప్పుడు సుకుమార్ గారు లెక్కలు ఇవన్నీ మనకు తెలుసు, బట్ ఎక్కడైతే థ్రిల్లర్స్ ఇలాంటి సస్పెన్స్ కైండ్ ఆఫ్ మూవీలు వచ్చినాయో అడవిశేష్ గారు అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేస్తారు అలా ముందు. ఆయన ఒక జీనియస్ అనిపిస్తుంది అలాంటి సినిమాల్లో. మరి ఎక్కడ ఏ కైండ్ ఆఫ్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యారో తెలియదు, కానీ ఇప్పటికే నాకు మీకు ఏదైనా సర్ప్రైజింగ్ అనిపించింది ఆయన ఆలోచన విధానం కానీ? నేను గూఢచారి 2 పోయినప్పుడు షూట్స్కి పోయిన తర్వాత నేను సార్ని పరిచయం చేసుకున్నా. సార్ ఇట్లా నేను సో అండ్ సో అని చెప్తే, అంటే నాకు అప్పటికే క్యారెక్టర్ ఫిక్స్ అయింది. అయిన తర్వాత నా సీన్ ఉంటుంది ఒకటి, నా సీన్ ఏంటంటే అది 3-4 టైమ్స్ అయింది అది దగ్గర. ఎందుకంటే నన్ను ఫైర్ చేసే సీన్ ఉంటుంది, ఫస్ట్ ఇట్లా ఒక్క షాట్ తోటి టప్ మనం లేచిపోవాలి. ఆ సీన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే దాన్ని డిఫరెంట్ టైప్స్గా తీసుకున్నాడు సార్. సో అప్పుడు సార్ మాట్లాడాను, అంటే అదే తను జీనియస్ కాబట్టి ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటాడు ఆయన. సార్ చాలా ఎక్సలెంట్ పర్సన్, మంచి టాలెంటెడ్. సో అప్కమింగ్ సినిమా స్పిరిట్లో కూడా ఉన్నారు అని స్పిరిట్ ఆల్రెడీ డేట్స్ ఇచ్చారు మనకు, డేట్స్ ఇచ్చాను. మేబీ మొన్న పోవాల్సింది, అన్ఫార్చునేట్లీ పోలేదు, అంటే ఆ రోజు క్యాన్సిల్ అయింది. మేబీ ఎప్పుడు ఉంటుంది షూట్ మీకు? మాగా ఉంటుంది తొందరలోనే, ఒక 1 week లో ఉండొచ్చు. సో ప్రభాస్ గారిని చూడాలి దగ్గర నుంచి అనే ఒక ఏమన్నా అనిపిస్తుందా లోపల, ఎగ్జైట్మెంట్ ఏమన్నా ఉందా? ఇప్పుడు నేను అట్లా ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మన హీరోలతో కంపల్సరీ ఫోటో దిగాలి, వాళ్ళతో కలిసి అందరికి అనిపిస్తుంది. సో నాకు కూడా ఉంటుంది, కాకపోతే ఆటోమేటిక్ నా లక్ ఏంటంటే నాకు అంతా హీరోలు షూట్లనే కలుస్తున్నారు, ఇక వాళ్ళతో మాట్లాడుకుని అప్పుడే ఫోటోలు దిగడం కంపల్సరీ చూడాలి. ఈసారి ప్రభాస్ అన్నతో ఫోటోలు దిగడానికి ట్రై చేయాలి సార్ తోటి. సో బేసికల్లీ అంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ సినిమాల్లో ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీ మీద గౌరవం ఎలా పెరిగిందండి? అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తారు కదా మిమ్మల్ని, కొంచెం మీరు ఒక స్పెషల్ సూపర్ స్టార్ లా చూస్తారు అక్కడ. అట్లా ఏముండదు, అవి ఏముండదు. ఈ డిపార్ట్మెంటే హీరో ఫస్ట్. అవును, మేమే ఈ సినిమాలు ఇవన్నీ సెకండ్, డిపార్ట్మెంట్ ఎప్పటికీ హీరో. దాని ముందు మనమేం ఇది కాదు, అయినా మనం చిన్న ఆర్టిస్టే. సో మా ఫ్రెండ్స్ చుట్టాలు
వాళ్ళు కొద్దిగా బాగా అరే మంచి ఇండస్ట్రీకి వెళ్ళావు బాగుందని వాళ్ళు అనుకుంటారు. నాకు పర్సనల్గా నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది అంతే. అదర్వైజ్ మీరేమో అనుకుంటారు అతనేమో అనుకుంటారు నాకు అవసరం లేదు. నేనేమో కావాలనుకుంటున్నానో నేను దాని ప్రకారం నేను వెళ్తున్నాను అంతే. మీరు పొగిడినా నేను నా స్టైల్ నాదే, మీరు పొగడకున్నా నా స్టైల్ నాదే. ఎవరి పొగడాల కోసం మనం పనిచేయట్లేదు. మనం ఏంటంటే ఇప్పుడు నా ఫ్రెండ్ బుచ్చిబాబు గారు ఉన్నారు. సో ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నా ఒకే రూమ్లో తిరిగినా ఈ రోజు కట్ చేస్తే ఆయన ఒక పెద్ద స్టారే, ఇండైరెక్ట్ డైరెక్టర్ అయినా కూడా స్టార్లే ఇప్పుడు. సో వాళ్ళు అంత గ్రేట్గా వెళ్ళారు. సో వాళ్ళ దాంట్లో మనం ఒక 10% 20% పోయినా సంతోషమే. సో ఆ విధంగా పోవడానికి నేను ట్రై చేస్తా, కానీ ఎవరు పొగడతారు నాకు అవసరం లేదు. పెద్ద మూవీ చేసిన తర్వాత ఏమన్నా కాంప్లిమెంట్స్ ఇస్తారు కదా మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ వీళ్ళు? నిజంగా పెద్ద మూవీ చూసిన తర్వాత నేను ఏంటంటే పెద్ద చేసిన ఎవరికి చెప్పలే నేను. చాలా మందికి, చాలా మంది ఫ్రెండ్స్ డైరెక్ట్ స్క్రీన్ మీద చూసిన తర్వాతనే పెద్దకి నాకు నిజంగా పిచ్చ పిచ్చ కాల్స్ రావడము, చాలా మంది మెసేజ్లు చేయడం, అసలు చాలా హ్యాపీ అనిపించింది పెద్దకి. ఎందుకంటే చాలాసేపు ఉంది ఆ సీను. పెద్దలో కూడా అది కాకుండా ఇంకొక సీన్ ఉంటుంది, అది ఎడిటింగ్లో పోయింది ఆ సీను. నేను మన సూరజ్ గారు అనే తమిళ యాక్టర్ ఇప్పుడు ఏ విధంగా స్టోరీ నరేట్ చేస్తా ఇప్పుడు బొమ్మ నీరాని సార్తో ఇంకొక అతను ఉంటారు కదా సూరజ్ గారు అని, తమిళ్ మేబీ మలయాళ యాక్టర్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో తనకి నాకు ఒక సీన్ ఉంటుంది పెద్దలో. ఆ సీన్ ఏంటంటే రైల్వే డబ్బాలో తనని కూర్చోబెట్టి చాలా ఘోరంగా కొడతాను నేను. అతన్ని కొట్టే సీన్ ఉంటుంది, చాలా ఆయన కొట్టిన తర్వాత కొట్టి ఇట్లా అలసిపోతాయి ఇట్లా కూర్చొని. అసలు ఆ సీన్ కానీ పడి ఉంటే ఇంకా ఎక్సలెంట్గా ఉండేది. బట్ అన్ఫార్చునేట్ అది ఎడిటింగ్లో పోయింది అది పెద్దలో. ఆల్మోస్ట్ చాలా సీన్స్ వెళ్ళిపోయినాయి ఎడిటింగ్లో. ఇప్పుడు నా పెద్దలో కూడా నాకు క్లోజ్అప్ ఉంటుంది. క్లోజ్అప్ తీశారు ఏది ఇప్పుడు, అరే నీ ఐడి కార్డు చూపించరా అంట కదా తెలుగులో, ఏయ్ నీ ఐడి కార్డు చూపించు అని అంట. సో ఆ డైలాగ్ నాకు క్లోజ్అప్ ఉంది. అది నేను ఏంటంటే డబ్బింగ్లో హిందీలో చెప్పాను నేను, రేయ్ తెరి ఐడి కార్డు బతా అని చెప్పేసి హిందీలో చెప్పాను అది. సో అది క్లోజ్అప్ ఉంది, బట్ సినిమాలకు వచ్చేసరికి అది క్లోజ్అప్ లేదు. సో అది అంటే ఆ డైలాగ్ డైరెక్ట్ చరణ్ సార్ ఫేస్ పైన పడుతుంది. ఎందుకంటే ఇది టైమింగ్స్ వల్లనే కొన్ని చిన్న చిన్న అన్ని తీసేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే నాది క్లోజ్అప్ అయింది. లేదు అంటే అదొక క్లోజ్అప్ పడి ఉంటే అది డైలాగ్ క్లోజ్అప్ బాగుండేది. సో బట్ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేయలేము. అది సినిమాలు చేస్తా పోతా ఉంటే అవి వస్తాయి. సో ఇదే కాకుండా అంటే పెద్ద టైంకి మీరు సీన్ ఎలాగో కట్ అయిందని చెప్పారు కదా ఎడిటింగ్ లో, ఇలాగ ఇప్పుడు చాలా మంది అలా చాలా పోయినాయి. ఇది కాదు, నేను సార్ అని ఒక మూవీ చేశాను ధనుష్ గారిది. అందులో నిజంగా నాకు మంచి అంటే లెక్చరర్ రోలు. ధనుష్ గారికి ఆపోజిట్. ధనుష్ గారేమో ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ ఉంటారు, నేనేమో గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్. అంటే ఆపోజిట్. ఆయన చాలా మంచిగా అడుగుంటాడు, నేను ఇందులో కొద్దిగా నెగిటివ్ రోల్. గవర్నమెంట్ లెక్చరర్ వెళ్ళండి రా మీకు ఏంటి డౌట్స్ చెప్పాలి, అలాంటి డైలాగ్స్ ఉంటాయి అందులో. సో అది ప్యాచ్ వర్క్ లో చేశారు. అది కంపల్సరీ ప్యాచ్ వర్క్ లో చేశారంటే మాక్సిమం సినిమాలో ఉంటుంది. వెంకీ అట్లూరి గారు డైరెక్టర్ గారు కూడా పురుషోత్తం చాలా బాగా చేసావు అని చెప్పేస్తే ఓకే అని చెప్పేసి అనుకున్నా. సినిమా చూస్తే సినిమాలో లేదు. 3-4 days ఫీల్ అయినా. ఎందుకంటే అంత పెద్ద సినిమా 5 లాంగ్వేజ్లో వస్తుంది, మనకు కంపల్సరీ వస్తుంది అనే ఆ కాన్సెప్ట్ తోటే ఉన్నా నేను. బట్ అన్ఫార్చునేట్ పోయింది. అవి ఎడిటింగ్లో మనం ఇట్లా పోతూనే ఉంటాయి. అది కాదు, మొన్న రీసెంట్గా కూడా నేను ఒక సినిమా వచ్చింది బ్యాడ్ బై కార్తిక్ అని, మన నాగశౌర్య గారిది. అందులో నేను, సముద్రకని గారు, నరేష్ గారు, మంచి కాంబినేషన్ మాది. ప్లస్ ఆ కాంబినేషన్లో అన్ని సీన్స్ పడినాయి. నా దాంట్లో నాదొక డైలాగ్ ఉంటుంది, అంటే అది కొద్దిగా డైలాగ్ ఓవర్గా ఉంటుంది. మేబీ ఆ కాన్సెప్ట్ తీసి ఉండొచ్చు. నేను శశి గారు అంటారు, నేను సబ్ ఇన్స్పెక్టర్ ఉంటా, శశి గారు ఏమో కలెక్టర్ ఉంటారు. అందులో శశి గారు అంటారు అరెస్ట్ హిమ్ అని అంటారు అన్నట్టు. అరెస్ట్ హిమ్ అనగానే అప్పుడు నేను సముద్రకని మనిషి అన్నట్టు నేను సార్ది. అయితే అప్పుడు ఆ డైలాగ్లో నేను అప్పుడు ఏమంటానంటే సీఎం చెప్పినా నేను చేయనండి అని చెప్తాను. సో మేబీ అది ఆ డైలాగు ఎక్కువ అయిపోయి అది కట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. సో అది అలాగా చాలా అన్ని ఇష్యూస్ ఉంటాయి కదా మీకు సెన్సార్ బోర్డు దగ్గర కానీ ఎందుకు వచ్చింది ఇలాంటి అంటే మేబీ వాళ్ళ ఇప్పుడు మేకర్స్ వాళ్ళకి తెలుసు. నా పని ఏంటి, నేను నాకు ఇచ్చిన పని చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. డైలాగ్ రావడం రాకపోవడం నా పని కాదు, అది దట్స్ నాట్ మై జాబ్. సో నేను ఎంతసేపు చేశానా లేదా వాళ్ళు ఇచ్చిన దానికి నేను అయ్యాను. డైలాగ్స్ ఇప్పుడు సినిమాలు వస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి నేను ఏదో ఒకటి చేసినా వెళ్ళిపోతా. ఇది కాకుండా ఇంకోటి అట్లా. సో దానిపైన ఆ పని మనం చేయకూడదు. బట్ పెయిన్ ఉండదా ఇప్పుడు ఎలా ఎడిటింగ్ లో మనం అంత కష్టపడి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సినిమాలో ఎలా ఉంటాం అని చెప్పి, వచ్చిన తర్వాత ఆ సీన్ లేదనుకోండి ఫర్ సపోజ్, మీకు పెయిన్ అనిపిస్తుందా? కొంచెం అనిపిస్తుంది. పెయిన్ అనిపిస్తే మనం ఏం చేయలేం కదా, అది మన చేతిలో. ఇప్పుడు పెద్దలో పెద్ద వాళ్ళే పోయినాయి, చాలా సీన్స్ పోయినాయి. మనం ఎంత ఇప్పుడు జగపతి బాబు గారి చాలా సీన్స్ పోయినాయి, రావు రమేష్ గారి చాలా సీన్స్ పోయినాయి. మేబీ రామ్ చరణ్ గారి కూడా పోయి ఉండొచ్చు వేరే, అంటే మేబీ పెద్ద సినిమా కదా, దగ్గర 4 hours వరకు ఉండొచ్చు టైం.
సో అది అవసరాన్ని బట్టి వాళ్ళు పెట్టుకోవడం తీసేయడం ఉంటుంది కానీ మనల్ని సపరేట్గా పెట్టాలి, మనల్ని సపరేట్ అదేం ఉండదు. ఎడిటర్ గారు కూర్చున్నప్పుడు దాంట్లో ఏది అవసరమో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అది మనది అవసరం ఉంది అనుకుంటే వాళ్ళు పెడతారు కంపల్సరీ. సో మనది అవసరం లేదు అనుకున్నట్టు, లేదంటే టైమింగ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ టైం ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు చిన్న చిన్న షార్ట్స్ వచ్చి అందరి పోతాయి. దాని గురించి ఆలోచన చేస్తారు. మనం ఏంటంటే ఒక్కడే మనం వాళ్ళు ఇచ్చిన పని మనం చేసినామా లేదా సక్సెస్ఫుల్గా, సో వాళ్ళు హ్యాపీ అయ్యారంటే వాళ్ళు నెక్స్ట్ మూవీ పిలుస్తారు కదా, సరే అరే ఈ మూవీలో పోయింది నెక్స్ట్ మూవీకి మనం పోయినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు ఇచ్చే అవకాశం. సో ఇప్పుడు ఇద్దరు లెజెండ్స్ ఎవరు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వాళ్ళు లెజెండ్స్గా ఎందుకు మారారు? మీరు దగ్గర ఉన్నప్పుడు ఏమనుకున్నారు? అంటే చిరంజీవి గారికి చిరంజీవి గారి ఈక్వాలిటీ ఆయన్ని లెజెండ్ చేసింది, లేదంటే నాగార్జున గారి ఈక్వాలిటీ ఆయన్ని ఈ రోజు ఇంత పెద్ద స్టార్ హీరోని చేసింది అని ఏమైనా చెప్పగలరా? వాళ్ళకి చెప్పేంత గొప్ప అంటే మీరు అబ్జర్వ్ చేసింది మేబీ అంటే చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ సినిమాలు చూసే పెరిగిన వాళ్ళం. 90s కానీ 2000 కానీ ప్రతి సినిమా వాళ్ళ, ఇప్పుడు నాగార్జున గారి హలో బ్రదర్ సినిమా ఉంటుంది, అసలు ఎన్నిసార్లు చూస్తున్నా ఇప్పటికి కూడా. అంటే చిరంజీవి గారి కొన్ని సినిమాలు ఉంటాయి, ఘరానా మొగుడు సినిమా ఉంటుంది, ఘరానా మొగుడులో ఒక్క సౌండ్ వినడానికి నేను ఘరానా మొగుడు చూస్తాను, అలాంటి సౌండ్. ఇప్పుడు అది ఎంత బాగుంటుంది అంటే వాళ్ళు అలాంటి సినిమాలు చేశారు కాబట్టి ఈరోజు ఒక లెజెండరీగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా మిస్టేక్స్ చేయకుండా చాలా డిసిప్లిన్గా పర్సనల్ లైఫ్ని కావచ్చు, సినీ లైఫ్ని కావచ్చు, జాగ్రత్తగా ఇక్కడ వాళ్ళ లైఫ్లో చిన్న డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు అని అనుకుంటున్నాను. సో నాలాంటి ఆర్టిస్టులు కూడా వాళ్ళే రోల్ మోడల్. ఇప్పుడు చిరంజీవి గారిని చూసే తెలుగు ఇండస్ట్రీలో అందరు యాక్టర్స్ అయిన వాళ్ళే చిరంజీవి గారిని చూసే. ఎందుకంటే చిరంజీవి గారిని చూస్తే మనకు కూడా హీరో కావాలనిపిస్తుంది. అదే మన సార్ ఒక గొప్పతనము, మన ఒక అదృష్టం. అట్లా నాగార్జున గారిని చూస్తే వాళ్ళని చూస్తే కూడా అరే మనం మంచి యాక్టర్ కావాలి అని అనిపిస్తుంది. సో వాళ్ళు అలా అంత పెద్ద లెజెండరీ అయ్యారు కాబట్టి ఇప్పుడు మనకు కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్. సో నేనైతే అలా అనుకుంటాను వాళ్ళని. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు మంచి పాయింట్ అన్నారు కాబట్టి. చిరంజీవి గారిని చూసే మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులు అందరూ మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఇప్పుడు కొన్ని లాక్డౌన్ కిడ్స్కి తెలీదు చిరంజీవి గారు గొప్పతనం అనేది ఒక నడుస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో వాటిలో. చిరంజీవి గారు ఒకప్పుడు నిజంగా ఇండస్ట్రీ నేలిన వ్యక్తి, ఆల్మోస్ట్ 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు. అలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు చాలా మంది తెలియక కమెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు, ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా చిరంజీవి గారి గొప్పతనం చెప్పాలనుకుంటున్నారు మీ రోజుల గురించి? అయితే ఒక మాట చెప్తాను నేను. చిరంజీవి గారి గురించి ఎవ్వరు అంటే నేను ఏమంటున్నా అంటే చిరంజీవి గారి గురించి ఎవరు గొప్ప చెప్పే అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ఆయనను ప్రపంచమే గుర్తించింది. వీళ్ళు చాలా చిన్న వ్యక్తులు, ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళు అంటే అతి చిన్న వ్యక్తులు. ఆ ట్రోలింగ్ చేసే వాళ్ళని ఎవరు చూస్తారు? ఆ ట్రోల్ చేసే వాళ్ళు కూడా చూడరు. సో చిరంజీవి గారి గురించి చిన్న వాళ్ళకి చెప్పే అవసరం లేదు. సార్ ఎప్పుడు లెజెండే. సార్ గురించి ఇంకా ఏంటంటే ఒకరోజు సార్ అన్నారు, మీరు చెప్పేదాన్ని బట్టి, ఈ కరోనా టైంలో సార్ వాళ్ళ మన్మరాళ్ళు కూడా అందరూ చరణ్ సార్ హీరో, ఇంకొకటి వాళ్ళ ఇంకా మన వైష్ణవ్ గారు హీరో, వరుణ్ గారు హీరో, వీళ్ళే హీరోలు అని మీరు అంటే చిరంజీవి సార్ని వాళ్ళు గుర్తించట్లేదు అని చెప్పేసి ఒకసారి సారే చెప్పారు చిరంజీవి సార్ ఏదో. తర్వాత మళ్ళీ సినిమాలు చేసిన తర్వాత 150 కానీ ఇవి వచ్చాయి కదండి కరోనా తర్వాత. సో అట్లా మళ్ళీ సార్ ఎప్పుడు అప్డేటే సార్. దాని గురించి ఏముందండి, చిరంజీవి సార్ని ఎవ్వరు ఇది చేసే అవసరమే లేదు. ఇప్పుడు వారసులు ఉన్నారు తర్వాత, చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఈవెన్ మీరు కళ్యాణ్ రామ్ గారితో కూడా చేశాను. కళ్యాణ్ రామ్ గారు కూడా మంచి మనిషి అని బయట ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి, యాక్టర్గా కంటే కూడా బయట మంచి మనిషి అనే పేరు తెచ్చుకున్న వ్యక్తి. వారసుల గురించి ఏం చెప్తారు? చాలా మంది ఏమనుకుంటారంటే నెపోటిజం, అరే చిరంజీవి కొడుకు కాబట్టి హీరో అయ్యాడు, లేదంటే ప్రొడ్యూసర్ కొడుకు కాబట్టి బన్నీ హీరో అయ్యాడు, ఇలా అనుకుంటూ ఉంటారు. చాలా ఈజీగా ఈజీగా తీసుకుంటూ ఉంటారు. బట్ తెలుస్తుంది క్వాలిటీ వేరు కదా. ఒకటి ఏంటంటే నెపోటిజం అనేది ఒక శాపం పిల్లలకి. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వ్యక్తులు ఉన్నారు, మేము కింది నుంచి వస్తాం కాబట్టి ఒక క్లారిటీగానే వెళ్తాం. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అదే ప్రాబ్లం. వాళ్ళు నార్మల్గా వచ్చి ఉన్నా ఇంకా పెద్ద హీరోలు అయ్యేవాళ్ళేమో, కానీ వాళ్ళ పిల్లలు అనగానే ప్రతి ఒక్కరికి ఏమంటారు, అదొక అరే ఆల్రెడీ వాళ్ళకి ఏంది అని అట్లా మాట్లాడతారు తప్ప. ఇప్పుడు ఒక హీరో కొడుకు హీరో అని ఎంతమంది అయ్యారు ఇండస్ట్రీలో? చాలా తక్కువ మంది ఉన్నారు. సో అది నిజంగా చెప్పాలంటే అది నెపోటిజం అనేది వాళ్ళకి శాపమే, వాళ్ళకేం అది ఇది కాదు. ఎవరైనా ఉండండి సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో మనం ఒక కెమెరా దగ్గరికి వెళ్తున్నామంటే ఇప్పుడు సేమ్ అది కూడా ఒక జాబ్ లాగానే. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒకళ్ళేమో రికమెండేషన్స్తో వస్తారు, ఒకళ్ళేమో కింది నుంచి వస్తారు. ఎవరు వచ్చినా కెమెరా ముందు పోయిన తర్వాత మనం చేసే యాక్టింగ్ని బట్టి ప్రజలు మనకి ఏ విధంగా అయితే చూస్తారో దాన్ని బట్టి మన లైఫ్ ఉంటుంది తప్ప మనం చిరంజీవి గారి కొడుకైనా నా కొడుకైనా నేనైనా ఎవరైనా దానికి ఏముండదండి. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల పిల్లలు ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నారు? లేరు కదా. సో దానికి సంబంధమే లేదు. అసలు నెపోటిజం అనేది రాంగ్ కాన్సెప్ట్ నా దృష్టిలో అయితే. ఎందుకంటే వాళ్ళకు అది గేట్ వరకే ఎంట్రీ ఉండొచ్చు,
మేబీ వాళ్ళు మనంత కష్టపడకపోయి ఉండొచ్చు. బట్ సినిమాలో ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఆ పుష్పకి ఏ విధంగా ఎంత కష్టపడ్డారు, ఇప్పుడు చరణ్ గారు ఉన్నారు, పెద్ద సినిమాకి ఎంత కష్టపడ్డారు. వాళ్ళు కష్టం చేయడమే, అది కష్టం చేసి చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. ప్లస్ ప్రజలు కూడా వాళ్ళని ఆశీర్వదించాలి. ఇప్పుడు నాలాంటి వాళ్ళని ప్రజలు తొందర ఆశీర్వదిస్తారు, కానీ పెద్ద పెద్ద హీరోల పిల్లలను ఆశీర్వదించారు. ఎందుకు వీళ్ళకి ఎందుకు అన్నట్టు ఉంటుంది. వాళ్ళు సినిమాలు చేస్తూ చేస్తూ ఇంకా మంచి పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడే వాళ్ళని స్టార్గా గుర్తిస్తారు. అట్లాంటి ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఉన్నారు, సార్ ఎక్కడి నుంచి వచ్చారు, చిన్న జూనియర్ ఆర్టిస్ట్ నుంచి లైఫ్ స్టార్ట్ చేసిండు విజయ్ సేతుపతి సార్. ఈరోజు ఆయన కూడా స్టార్ ఉన్నాడు. సో దానికి అసలు దానికి ఏం సంబంధం లేదండి. మనం ఇండస్ట్రీకి రావాలి, మనం కష్టపడాలి, ముందుకెళ్ళాలి, అంతే. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ టు ఎవ్రీథింగ్, ఎవ్రీవన్. సో మీ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మీరు పోలీస్గా ఒక గౌరవం సంపాదించుకున్న వ్యక్తి స్టార్టింగ్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాను అన్నారు. అవును. వెళ్ళినప్పుడు కొంచెం అంటే అందరికీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, అరే నేను పోలీస్ని, నేను ఇలా వర్క్ చేస్తున్నాను, ఇలా వస్తున్నాను అని చెప్పి. జూనియర్ ఆర్టిస్ట్ కొంతమంది చులకనగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, గుమ్మిని అరే ఒరే అనే వాళ్ళు ఉంటారు, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇప్పటికీ నాకు అంటే మీ మాట తీరు కానీ చాలా మర్యాదగా సార్ సార్ అని పిలవడం, ఇలా మంచిగా మాట్లాడుతున్నారు, చాలా ఒబీడియంట్గా ఇండస్ట్రీలో వ్యక్తిలాగా ఇలాగే మాట్లాడుతున్నారు. బట్ ఎప్పుడైనా కొంచెం ఈగో హర్ట్ అయ్యి అరే ఇలా ఎందుకు నేను అనిపించుకోవడం అవసరమా అని ఎక్కడ అనిపించలేదు? అంటే నిజంగా చెప్పాలంటే నేను జూనియర్ ఆర్టిస్ట్గా అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్కి వెళ్ళాను, కానీ అంటే జూనియర్ ఆర్టిస్ట్గా నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో నేను ఎక్కడైనా కంపెనీ ఆర్టిస్ట్గానే వెళ్ళాను. కాకపోతే మనం ఇప్పుడు ఒకటే గేట్ వరకే, ఈ జూనియర్ ఆర్టిస్ట్ అయినా కంపెనీ ఆర్టిస్ట్ అయినా హీరో అయినా గేట్ వరకే. అండ్ అది కూడా పేర్లు ఎందుకు పెడతారు, అమౌంట్ తక్కువ ఇవ్వడానికే ఈ పేర్లన్నీ. ఒకసారి నువ్వు గేట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అందరు ఆర్టిస్ట్లే. సో ఏ అవసరం ఇప్పుడు ఎగ్జాంపుల్ హీరో పక్కన ఒక రోల్ ఉంటుందండి, సడన్లీ ఒక ఆర్టిస్ట్ బాగా చేయలేదు, అక్కడ దాంట్లోకి ఒకళ్ళని తీసి ఇక్కడ పెట్టేస్తాడు. ఆయన జూనియర్ ఆర్టిస్ట్ కదా అని ఇక్కడ పెట్టాలని ఉండదు. సో నువ్వు గేట్ వరకే జూనియర్ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్, కంపెనీ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. వన్స్ నువ్వు లోపల వెళ్ళిపోయిన తర్వాత ఏముండదు. ఇంకో పాయింట్ మీరు ఏమన్నారంటే మీరు ఎక్కడన్నా హట్ అయి ఉండొచ్చు, నేను ఎక్కడ హట్ కాలేదు. ఎందుకంటే మనం ఇష్టపడి పోయినాం. నువ్వు ఎక్కడైనా నువ్వు ఏ వ్యవస్థలకు పోయినా, ఏ డిపార్ట్మెంట్కి పోయినా, ఏ జాబ్ చేసినా కూడా మనకంటే పై వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఎక్కడ కూడా నిన్ను ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకున్నావు అనుకో, నువ్వు పైకి వెళ్ళలేవు ఎప్పటికని. ఎవ్వరేమని అనుకోని మనకు సంబంధం లేదు. ఒకసారి తిడతారు, తిట్టని ఏమవుతుంది నీకు, ఎందుకు తిట్టారు, ఆ పని దగ్గర నువ్వు కరెక్ట్ చేయలేకపోయి ఉండొచ్చు, అందుకే నేను తిట్టుండారు, అంతే కదా. అది కూడా పని నువ్వు బయట ఉండి నేను తిడతారా, తిట్టారు కదా. సో దాన్ని వర్క్ మోడ్లోనే తీసుకెళ్ళాలి తప్ప నన్ను అతను అట్లా అన్నాడు, ఇతను ఇట్లా అన్నాడు, అది రాంగ్ కాన్సెప్ట్. అసలు ఎవరు దాన్ని పట్టించుకునే అవసరం కూడా లేదు. అట్లా పట్టించుకుంటే నువ్వు వెళ్ళవు, నువ్వు సక్సెస్సే కాలేవు. మనం ఎక్కడ కూడా ఇప్పుడు మీరు అన్నారు, మీరు చాలా రెస్పెక్టెడ్గా మాట్లాడుతున్నారంటే మన ఎడ్యుకేషన్, మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాము, ఇప్పుడు 16-17 సంవత్సరాలు సర్వీస్ చేసిన పబ్లిక్తో ఎలా మాట్లాడాలో తెలుసు, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు, చిన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు, ఇండస్ట్రీలో ఎలా మాట్లాడాలో తెలుసు. ఇప్పుడు ఇండస్ట్రీలో నేను దగ్గర వకాంత వంశీ గారితో, ప్రవీణ్ సత్తార్ గారితో, అలా ఇంకా ఇప్పుడు సుకుమార్ సార్ వాళ్ళతోటి నేను కలిసి ఓన్లీ ఆర్టిస్టే కాదు, కొన్ని సినిమా స్టోరీకి సంబంధించిన విషయాలలో కూడా నేను వాళ్ళకి చాలా అంటే అసిస్ట్గా నేను చేశాను కాబట్టి. సో నాకు ఆ విధంగా నాకు అట్లా ఇంకొక గుర్తింపు డిపార్ట్మెంట్లో పనిచేశారు అయితే, అంటే కొంచెం అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కాదు, బట్ వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తున్నప్పుడు నన్ను జర్నీ చేపించుకుంటారు నాతో, నన్ను వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళకి ఏదైనా డౌట్స్ డిపార్ట్మెంట్ గురించి కానీ ఏదైనా. ఇప్పుడు ఒకటే ఏంది, ఇప్పుడు ఒక వ్యక్తి డైరెక్టర్కి మనం నచ్చినప్పుడు మనకు ఒకటే దాంట్లో కాదు కదా, మనకు వేరే డిపార్ట్మెంట్లో కూడా మనకి ఉన్న నాలెడ్జ్ని వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తారు, తప్పేముంది వాచరం. సో నేను ఏదైనా నీకు అవసరం ఏముందో అది నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇస్తే నాకు వర్కౌట్ అవుతుంది, వాళ్ళకి వర్కౌట్ అయితే మనం ముందు వెళ్ళే అవకాశం. ఎప్పుడైనా ర్యాపో పెంచుకోవడమే కదా, పిఆర్ పెంచుకుంటేనే మనకు బాగుంటుంది నా ఉద్దేశం. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మీరు స్టార్టింగే ఒక మాట అన్నారు, ఇది అసలైన హీరో, అవును నేను ఇది కన్సిడర్ చేస్తాను, ఇది అసలైన హీరో వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి అని. బట్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద అద్భుతమైన సినిమాలు వచ్చినాయి, లైక్ సింగం సిరీస్ ఉన్నాయి, సూర్య గారు, మాకే రోమాలని కబడుచుకున్నాయి. అంటే మీకు ఎన్నిసార్లు సింగం 2, 3 అవన్నీ సూర్య గారిది, అసలు అద్భుతంగా ఉంటుంది సినిమా సింగం, చాలా బాగుంటుంది. మన దగ్గర చాలా సినిమాలు, విక్రమార్కుల్లో ఆ క్యారెక్టర్ కానీ కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే అద్భుతంగా ఉంటాయి అసలు. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. కొన్నిసార్లు డిపార్ట్మెంట్ని కొంచెం నెగిటివ్గా చూపించడం, ఫన్నీగా చూపించడం ఇలాంటివి జరిగినప్పుడు మీకు ఎప్పుడన్నా కొంచెం దాన్ని మనసుకు తీసుకుంటారా, లేదు సినిమా లాగే చూస్తారు? లేదు అంటే సినిమా లాగానే చూస్తాం, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని సినిమాల్లో ఓవర్గా చూపిస్తారు. చూపించినప్పుడు అది మనకు వ్యక్తిగతంగా బాధ అనిపిస్తుంది, కానీ అది దానికి సంబంధించిన వాళ్ళు చూస్తారు, అది చూసి అది మరీ కంపల్సరీ అయితే తీపిచ్చేస్తారు అలాంటి సీన్లు, అట్లా ఏమి ఉండదు. బట్
మాక్సిమం ఎంజాయ్ చేయడమే. ఇప్పుడు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, అది దాన్ని ఎంజాయ్ చేసి వదిలేయడమే తప్ప సినిమా వ్యక్తిగతంగా మనకేం పర్సనల్ లాస్ చేయదు కదా. సో నేను అట్లా అనుకుంటా అంతే. అదొక ఎంజాయ్మెంట్, ఒక 2 hours 3 hours ఎంజాయ్మెంట్ సినిమా, దాన్ని ఆ విధంగానే తీసుకుంటారు ఎవరైనా. మీకు పర్సనల్గా ఇలా పోలీస్ క్యారెక్టర్ వచ్చి మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసి అరే అంటే ఆ సినిమా చూసినప్పుడు మీకు మీరే మీ కర్తవ్యాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుని అరే ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటి సినిమాలు ఏమైనా ఉన్నాయా? సింగన్ నేను చెప్పాను, సింగన్ సిరీస్, విక్రమార్క కూడా చెప్పాను, రవితేజ గారి సీన్, అలాంటివి ఏమన్నా ఇంకేమన్నా అంటే నాకు మీకు చెప్తున్నారా personally? లేకుంటే నేను చేసిన సినిమా? కాదు మీకు పర్సనల్గా ఏదైనా సినిమా చూసినప్పుడు. పర్సనల్గా అంటే మ్యాక్సిమం పోలీస్ స్టోరీ సినిమా నేను బాగా ఎంజాయ్ చేసిన. ఎప్పుడు కానీ ఇప్పుడు బయట కూడా పోలీస్ స్టోరీ ఎప్పుడు ఆ సీన్స్ కానీ డైలాగ్స్ భలే గుర్తుకొస్తూ ఉంటాయి. పోలీస్ స్టోరీ నాకు బాగా నచ్చే ఒకటి ఉంటుంది, 60 మందిని ఇట్లా పట్టుకొని కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు సాయి కుమార్ గారు. కొన్ని అవి భలే అవి ఎంజాయ్, అదొకటి. ప్లస్ మేము కాంపిటేటివ్ ఫీల్డ్లో చదువుకునేటప్పుడు అప్పుడు పోలీస్ కావాలని ఆ టైంలో కూడా మొత్తం పోలీస్ సినిమాలే. పోకిరి సినిమాని మీరు నమ్మరు, నేను మెగా థియేటర్లో దిల్షునార్లో 8 సార్లు చూసాబోయా పోకిరి. సెకండ్ షో 10 రూపాయల టికెట్, అప్పుడు స్టూడెంట్ కదా, సెకండ్ షోకి వెళ్ళిపోవాలి. దాంట్లో నాకు నచ్చేది ఏంటి, కృష్ణ ప్రసాద్ IPS సన్ ఆఫ్ సూర్యనారాయణ అనేటప్పుడు మ్యూజిక్ ఆ ఒక్క డైలాగ్కే పోయినాను 8 సార్లు పోయినా ఒక డైలాగ్కి. అలాంటివి మేము చాలా మంచి ఇన్స్పైర్ స్టోరీలు చూస్తూ ఉంటాం. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు మంచి మంచి వెబ్ సిరీస్ వస్తూ ఉంటాయి, వాళ్ళు చూస్తారు, అవి మంచి అనిపిస్తుంది అట్లా. సో ఐ మీన్ చాలా సినిమాలు మీరు చెప్తున్నారు, ఇప్పుడు పోలీస్ స్టోరీస్ కానీ ఇప్పుడు అందరూ అంటే మీకు లేటెస్ట్ కూడా చాలా ఉండొచ్చు. నాకు టైం యొక్క నేను ఎక్కువ సినిమాలు చూడను, తక్కువ చూస్తా, అవసరం అయితే చూస్తా. ఇప్పుడు మీరు కూడా పోలీస్ క్యారెక్టర్లు బాగానే చేశారు, ఎక్కువే చేశారు. అంటే మీరు పోలీస్ అని తెలిసి అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నారా, లేకపోతే ఆ పర్సనాలిటీగా ఫిట్నెస్ కి కొంచెం ఎలాంటి సెట్ అవుతాయి? ఎట్లా అంటే ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ లో నేను ఒకటే అంట, నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతా. సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇతను ఆల్రెడీ ఇందులో ఎక్స్పర్ట్ కదా, సో మేబీ ఇంకా చేయగలడు అని వాళ్ళు అనుకుంటారు. సో నాకు ఏ క్యారెక్టర్ రావడం నాకు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఏది ఇచ్చినా మనం చేసి రావాలి అంతే. సరే నాకంటూ ఒక మంచి గుర్తింపు వచ్చిన తర్వాత డైరెక్టర్సే నాకు వేరే క్యారెక్టర్స్ ఇస్తారు కదా, దానికి ఎందుకు మనము ఏదైనా ఇచ్చుకొని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇచ్చిన ఒక్క డైలాగ్ అయినా మనం ఓకే అనిపించుకుంటే సరిపోతుంది. అది నా ఒపీనియన్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏమన్నా డైట్ విషయంలో కానీ మేక్ ఓవర్ విషయంలో కానీ ఏమన్నా జాగ్రత్తలు తీసుకున్నారా? తీసుకుంటాం కదా. ఏం తీసుకుంటున్నారు? ఏమంటే నైట్ రైస్ తినాం. మేబీ నేను ఎలా ఉన్నానో మరి మీకే తెలియదు. లేదు ఫిట్గా ఉన్నారు, చాలా ఫిట్గా ఉన్నారా? సో నైట్ రైస్ తిన్నాను. మ్యాక్సిమం అన్ని 4 ఏమంటారు 4 షుగర్స్ 4 వైట్స్. ఓకే, అవాయిడ్ చేస్తారా? సాల్ట్ షుగర్ ఇవన్నీ కొద్దిగా నార్మల్గానే. బయట ఎక్కువ కూడా ఏ పడే ఆ ఫుడ్ తీసుకోను. మ్యాక్సిమం ఇంటికాడ నుంచే మా మేడం చేసి పెడుతుంది, అవి తింటాను. ఆ విధంగానే ముందుకు వెళ్తుంది. ఓకే, మేక్ ఓవర్ విషయంలో అంటే ఒకే లుక్ మెయింటైన్ చేయాలి, ఇలాంటివి ఏమన్నా ఉంటాయి? ఉంది, నాది ఉంది. నేను ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే లుక్ ఉందో ఇదే లుక్ని నేను మెయింటైన్ చేస్తున్నా. అంటే ఇప్పుడు పెద్ద సినిమాలో కూడా డైరెక్టర్ గారు చెప్పారు నాకు, అరే నువ్వు గడ్డం మీసాలు పెంచరా అని అంటే, అన్నయ్య నాకేదో ఉంది, దాని ప్రకారం ఏదైనా తీసుకెళ్ళన్నయ్య అని చెప్పాను నేను. అయితే అప్పుడు నాకు ఈ రైల్వేకి సంబంధించింది. ఇప్పుడు పెద్దిలో నేను రౌనీ గారు అని ఉంటారు, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశారు, నేను ఇస్తే తను ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశారు. మా ఇద్దరికే మేకప్ లేదు పెద్దిలో. ఎన్నికోళ్ళందరికీ అంటే తక్కువ అంటే డీ మేకప్ చేయడం అంటారు కదా, ఉన్న దాన్ని గ్లామర్ చేసి గ్లామర్ చేయడం అన్నట్టు. సో నాకు రౌనీ గారికి మాత్రం మేమిద్దరం నార్త్ ఇండియన్ పోలీస్ లాగా, మేబీ నార్త్ అంటే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అటు సైడ్ పోలీస్ లాగా మేమిద్దరం బెంగాల్ ఆర్టిస్ట్ లాగా మమ్మల్ని తీసుకున్నారు ఇద్దరిని. ఓకే, అండ్ మీ వర్క్ ఫిలాసఫీ ఏంటి? అంటే ఇందాక చెప్పిన మాటలు కొన్ని నచ్చినవి ఏంటంటే, ఫస్ట్ ఇది పోలీస్ డిపార్ట్మెంటే హీరో అన్నారు ఒక మాట, ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా హర్ట్ అయ్యారా అంటే నచ్చి వెళ్ళినప్పుడు ఎక్కడ హర్ట్ అవ్వకూడదు, వర్క్ లాగే చూడాలి అని చెప్పి అన్నారు. కొన్ని నచ్చినాయి. మీకు ఏదన్నా ఒక పని సిద్ధాంతం ఏదన్నా ఉందో, ఒక ఫిలాసఫీ అన్న మీరు ఫాలో అయ్యేది? నేను ఒకటి ఫాలో అవుతా. అంటే ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక డైలాగ్ చెప్తాడు, ఏమనంటే వర్క్ ఈజ్ వర్షిప్, పనియే ప్రార్థనతో సమానం అని అంటారు. సో అది మనం కంపల్సరీ ఎవరు ఫాలో అయినా నీకు సక్సెస్ అనేది నీ వెనకాల ఉంటుంది. సో అది అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏ బాధలు ఉండవు. ఎవరైనా ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని ఏదైనా అన్నారు అంటే అక్కడ మనం కరెక్ట్ చేయలేదని అట్లా ఫీల్ కావాలి. అట్లా ఫీల్ అయితేనే మనం నెక్స్ట్ అలా చేయకుండా ముందుకెళ్తాం. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఎక్కడ ఇష్యూస్ రాదు. మనని ఎవడో ఏదో అన్నాడు, మన పైనోడు అంటే ఏమవుతుంది, ఈ రోజు అంటాడు రేపు నీకు నమస్తే కొడతాడు. సో మన యాటిట్యూడ్, మన వర్క్ స్టైల్ని మనం జాగ్రత్తగా ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు ఆటోమేటిక్గా మన పైనోడే అంటాడు, అరే ఇది చాలా బాగా చేసుకొని వస్తాడు రాబాయ్ ఇతన్ని, మళ్ళీ ఎప్పుడైనా నీకు అన్నాడు నెక్స్ట్ టైం. సో అది మన వర్క్లోనే ఉంటుంది. అది మీకు ఫ్యామిలీ అంటే పిల్లలు?
నాకు నా వైఫ్ ప్లస్ ఇద్దరు కిడ్స్ ఉన్నారు. వైఫ్ జాబ్, అబ్బాయిలా? ఇద్దరు అబ్బాయిలు. మా వైఫ్ ఏమో తను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తుంది. పిల్లలు ఇద్దరు చిన్న వాళ్ళు నర్సరీ, ఒకళ్ళు 5th క్లాస్. సో అట్లా హ్యాపీ లైఫ్ మీ చిన్నోడు కనిపించిన వెంటనే అడిచాడు ఏమన్నా నర్సరీ అంటే థియేటర్ లో వాడిది రచ్చ. ఇంటికాడ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే మా డాడీ ఆయన చెప్తా ఉంటాడు, వాడు ఇంతంతనే ఉంటాడు కానీ వాడు కూడా 2 సినిమాలు చేశాడు. ఏమంటాడు మా డాడీ హీరో అంటాడా? లేదు వాడు పుట్టినప్పటి నుంచి నేను మీకు చెప్పలే కదా అసలు విషయం. వాడికి అయాన్ అని పేరు. సో నేను పుష్ప షూట్ లో ఉన్నప్పుడు పుట్టాడు వాడు. ఓకే. సో అప్పుడు నా పెద్ద అబ్బాయి పేరు శ్రేయాన్. సో వీడు శ్రేయాన్ కదా, వీడికి ఏం పెట్టాలి అని చెప్పేసి యాక్చువల్లీ నేను సుకుమార్ సార్ మీద ప్రేమతో సార్ పేరు ఏదో పెడదాం అనుకున్నా. సో శ్రేయాన్ కి సుకుమార్ సార్ కి సెట్ అవ్వట్లేదు. సో ఏం చేయాలి అప్పుడు, శ్రేయాన్ అయాన్. అప్పుడే అల్లు అర్జున్ గారు కూడా అప్పుడే అబ్బాయి పుట్టాడు, ఆయన అయాన్ అని పెట్టుకున్నాడు. సో శ్రేయాన్ అయాన్ సెట్ అవుద్దని నేను అయాన్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే పుష్పలో షూట్లో అప్పుడు చేస్తున్నాను, ప్లస్ వీడు పుట్టాడు, అది సెట్ అవుద్దని జస్ట్ ఆ సినిమా మీద ప్రేమతోటి నేను అయాన్ అని పెట్టుకున్నాను చిన్నోనికి. అల్లు అయాన్కి మీ అయాన్కి ఎంత డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఏజ్ మేబీ సేమ్ ఇయర్, మంత్స్ ఉంటుంది, అదే అప్రాక్సిమేట్లీ అంతే. అంతే. ఓకే. అంతే విత్ ఇన్ 1 month అలా గ్యాప్, మేబీ 6 months మేబీ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. సో అలా వాడికి అలా జరిగింది. అది యాక్చువల్లీ ఏంటంటే సుకుమార్ సార్ పెడదాం అనుకున్నా. సుకుమార్ సార్ని పెడదాం అంటే అది పెద్దోడికి వీడికి సింక్ అవ్వట్లేదు. సో ప్లస్ సార్ పేరు కొద్దిగా ఓల్డెస్ట్ ఉంటుంది కదా. సో మేబీ ఇది ఈ అయాన్ అంటే సెట్ అవుద్దని శ్రేయాన్ అయాన్ అట్లా ముందుకెళ్ళాను. మరి అయాన్ని చూసారా? మనోడు స్టార్ అయిపోయాడు మొత్తం. అంటే మేమర్స్ ఎప్పుడు మేమర్స్ కి కంటెంట్ ఇస్తా ఉంటాడు, మంచి క్రేజీ పనులు చేస్తా ఉంటాడు అల్లు అర్జున్ సార్ వాళ్ళ అబ్బాయి. సో మీ వాడు కూడా అంతేనా, అలాగే ఉంటాడా ఆ పేరుకి తగ్గట్టు? పేరుకి తగ్గట్టు ఉంటాడు. మావాడు కూడా ఆల్రెడీ 2 సినిమాలు చేయించా. ఓకే. 2 సినిమాలు చేయించా. ఒకసారి ఏమో మన పెద్ద అబ్బాయికి అనుకుంటా మన అల్లు అర్జున్ గారి అమ్మాయి ఏదో చేసింది ఒక సినిమా, శాకుంతలం. దానికి కూడా మనోడికి అడిగారప్పుడు అన్ఫార్చునేట్ ఆడికి హెల్త్ బాగాలేకుండా ఫీవర్ వాట్ ఎవర్, సో ఆగిపోయింది. సో అది అక్కడికి అయిపోయింది. లేకుంటే పెద్దోడు కూడా వాళ్ళతో ఫ్యామిలీతో గెట్ టుగెదర్ అయ్యేవాడు. అసలు అన్ఫార్చునేట్ అంటే జరిగింది. మీ చిన్నోడు కూడా ఆర్టిస్ట్ చేశాడు. చిన్నోడు 2 సినిమాలు చేశాడు ఇప్పటికి. నాగశౌర్యతో ఒక సినిమా చేశాడు, ఇంకోటి ఏదో చేశారు, అది రిలీజ్ కాలేదు. బట్ ఇప్పుడు వాళ్ళకి చేయనియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తీసుకెళ్లాలంటే మా టైం బాగా వేస్ట్ అవుతుంది. సో వాళ్ళు పెద్ద అయిన తర్వాత చూసుకుంటారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తారు. అది మనం వచ్చిన రూట్లో వాళ్ళు వెళ్ళడం ఏం లేదు కదా. సో అందుకే ఎవరి ఇష్టం వాళ్ళది. పెద్దోడు క్రికెట్ అంటే ఇష్టం, వాడు క్రికెట్ వెళ్ళిపోతున్నాడు. వాడు రోజు మార్నింగ్ 5కి లేచి వెళ్ళిపోతాడు. చిన్నోడైతే ఇంకా ఇప్పుడు చిన్నోడే కాబట్టి అలా. సో మీ లైఫ్లో మంచి మంచి మూమెంట్స్ ఏంటంటే ఒక సుకుమార్ గారు లాంటి వ్యక్తితో అసోసియేట్ అవ్వడం, మీ ఫ్రెండ్ ఈరోజు పెద్ద స్థాయికి వెళ్ళి ఆయనతో మళ్ళీ మీరు అసోసియేట్ అవ్వడం, వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ అనేది ఒక సంచలనం. ఆ పేరు ఒక ఆటం బాంబ్ లా చూస్తున్నారు మన వాళ్ళు. ఏదో న్యూక్లియర్ బాంబ్ పేలితే ఎంత ఎఫెక్ట్ వస్తుందో ఆయన 2 సినిమాలు తీసినప్పటికీ ఆ ఎఫెక్ట్ క్రియేట్ చేశారు, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సందీప్ రెడ్డి వంగ గారితో నెక్స్ట్ అసోసియేషన్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే అది పెద్ద డైరెక్టర్ కదా. సో నా లాంటి వాళ్ళ పైన అలా కాన్సన్ట్రేషన్ ఉండదు. సో తక్కువ ఉంటుంది. మాకేంది సెకండరీ క్యారెక్టర్స్ కాబట్టి. బట్ మాకు సెలెక్షన్ చేసింది సారే. ఇప్పుడు స్పిరిట్లో మాకు దగ్గర 6 మంది 7 మందిని సారే సెలెక్ట్ చేశాడు స్పెషల్గా ఉండాలని చెప్పేసి. సో ఆ స్పెషల్ 6-7 మందిలో నేను ఒకరిని. సో అది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ స్పిరిట్ షూట్కి పోతే నాకు కూడా అర్థమవుతుంది. అది ఒకటి. ప్లస్ ఇంకోటి సినిమా చేశాను నేను, ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది బ్లాక్ గోల్డ్ అని చెప్పేసి. అది చింతకాయల రవి డైరెక్టర్ యోగి గారు చేశారు అది. సో సంయుక్త మీనన్ గారు మెయిన్ లీడ్ అందులో. సో అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను మొన్న, అది కూడా తొందరలో రిలీజ్ ఉంటుంది. సో అది మంచి సినిమా. అందులో నేను సెక్యూరిటీ గార్డ్ క్యారెక్టర్ చేశాను. బట్ నాది చాలా మంచి రోల్ ఉంది, మంచి డైలాగ్. మొన్న ఇంకా డబ్బింగ్ చెప్పలేదు, వెయిటింగ్ ఫర్ డబ్బింగ్. అదొకటి. ఇంకా రిలీజ్ కూడా ఇంకా ఇప్పుడు జేడి చక్రవర్తి గారితో ఒక సినిమా చేశాను, అది కూడా ఇప్పుడు తొందరలో 5 లాంగ్వేజ్లో వస్తుంది. అది నేను తనిఖీల భరణి గారు ఇద్దరం కాంబినేషన్ చేసాము. అది కూడా మంచి. ఇవన్నీ ఇప్పుడు నాకు ఇప్పుడు ముందు బ్లాక్ అండ్ వైట్ ప్రవీణ్ సత్తార్ గారితో, నేను కృష్ణ చైతన్య హీరో గారు ఇద్దరం కాంబినేషన్ చేసాం, మధునందన్ గారు అందరం కలిసి. అవన్నీ ఇప్పుడు నెక్స్ట్ అలరించబోతున్నాయి. అవి వాటితో నాకు మంచి పేరు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు చేసినాయి అని చిన్న చిన్న క్యారెక్టర్స్. సో ఇప్పుడు అన్ని లీడ్లు అడుగుతారు. ఇప్పుడు లేటెస్ట్గా కూడా మళ్ళీ సిద్ధు జోనల్గడ్డ గారిది ఇప్పుడు వెబ్ సిరీస్ అవుతుంది. ఆల్రెడీ కాల్ వచ్చింది నాకు, డేట్స్ కూడా అడిగారు. సో ఇట్లా ఇప్పుడు ముందు వచ్చేటి అన్ని మంచి పాత్రలు, లెంతీ రోల్స్ పేరు తెచ్చిపెట్టే వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 100%. బట్ మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే స్పిరిట్ సినిమా మిమ్మల్ని అంటే ఒక నటుడిగానే కాకుండా ఒక అభిమానిగా, సినిమా ప్రేమికుడిగా కూడా అలరిస్తుంది. బికాజ్ ఏంటంటే అందులో కూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ప్రభాస్ గారు కాబట్టి. సో అది కూడా మీకు మళ్ళీ ఒక ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా అవుతుంది. అది మనం చెప్పలేము కదా. అంటే సందీప్ రెడ్డి వంగ సార్ అంటే ఆల్రెడీ మార్కెట్ లో క్రేజీ. సో అద్భుతంగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం అయితే.
ఆ విధంగా లైఫ్ టైం డ్రీమ్ ఏంటండి? నేను ఒకటి చెప్పాలి, అంబిషన్ కానీ లైఫ్లో ఏ ఆశయం పెట్టుకోవద్దు. అంటే నా the flow పర్సనల్ అన్న. ఏమి పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం ఇండియాలో ఉన్నాం, మనం అనుకున్నవి ఏవి జరగవు. సో జరిగిన దాంతో హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవడమే. ఏ రోజు ఏ విధంగా లైఫ్ ఉంటుందంటే మనం అసలు రేపు అనేది లేదు నా దృష్టిలో. ఈ రోజే లాస్ట్, రేపు ఉందని బతుక్కుంటే వెళ్ళిపోవడమే లైఫ్ అంతే. అదేంటి అలా అన్నారు, ఇండియాలో ఉన్నాం మనం అనుకున్న ఏం జరగవని? అంటే అలానే జరగవని అంటే ఇప్పుడు మన దగ్గర పబ్లిక్ ఎక్కువ, అవకాశాల శాతం తక్కువ. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఎంత కష్టపడి చదివినా కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 100 పోస్టులు పడితే 1,00,000 మంది రాస్తారు. సో నువ్వు ఎంత కష్టపడినా 100లో ఉండాలి కదా. సో నేనేమంటానంటే నీ లైఫ్ని నువ్వు బెటర్గా ఏ విధంగా చేసుకోవాలో వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఒక నచ్చిన పని చేస్తున్నావు. నేను జాబ్ జాయిన్ అయ్యేటప్పుడు నేను అంటే ఎవరైనా కూడా మన చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని అనుకుంటారు ఎవరైనా. సో అప్పుడు మనకు దొరకలేదు, కానీ నేను అప్పుడు జాయిన్ అయినా నా పని నేను ఇప్పుడు హ్యాపీగా చేసుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఒకటి ఉంటుంది మైండ్లో, నా చదువుకు తగ్గ పని నేను చేయలేకపోయినానే, నా ఫ్రెండ్స్ అందరూ ఒక రేంజ్లో ఉన్నారు, నేను ఎందుకు ఇట్లా అయిపోయినా, ఆ కాన్సెప్ట్ వల్లనే నేను ఈ రోజు కూడా ఇంకా పోరాడుతూ ఉన్నా. సో నాకు అవసరం లేదు, మామూలుగా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటే నాకు మా మేడం ఇద్దరం హ్యాపీగా నడుస్తుంది. కానీ ఏదైనా సాధించాలి ఇంకా, అది నాకు ఎప్పటికీ ఉంటుంది. దాని ప్రకారమే వెళ్తున్నా. ఈరోజు నేను దగ్గర 5 years నుంచి నేను మ్యాక్సిమం సక్సెస్ అయినానే అనుకుంటున్నాను నేను. సో ఇంకా ముందు అయితే హ్యాపీగా పెద్ద సినిమాలు ఇంకా చేస్తాను, మంచి క్యారెక్టర్ చేస్తానని 100% హోప్ తోటి అయితే ఉన్నాను నేను. సో ఆ విధంగానే ఇండస్ట్రీలో కూడా మంచి పిఆర్ మెయింటైన్ చేస్తున్నాను నేను. కానీ మంచి సినిమాలు చేస్తున్నారు, మంచి డిపార్ట్మెంట్లో బాగా పనిచేస్తున్నారు, చాలా బ్యాలెన్స్ చేస్తున్నారు లైఫ్ని. చేస్తున్నాను, ఇన్ని రోజులు చేశాను. కానీ ఇక ఇప్పుడే కొద్దిగా అవార్డు అంటే ఇప్పుడు కొద్దిగా ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా మంది, రెండు పనులు చేయడం కూడా కష్టం అవుతుంది. సో చూడాలి. ఇక మా ఆవిడ ఎప్పుడు అంటే ఉంటుంది, నువ్వు జాబ్ వదిలే అని అంటూనే ఉంటుంది ఆమె. కానీ నాకేంటంటే మనం ఎప్పుడైనా మనం అన్నం పెట్టేదాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు. ఇంకోటి జాబ్ అనేది అది మనం ప్యాషన్తో వచ్చిన ఉద్యోగం. సో దాన్ని కంటిన్యూ చేస్తూనే అవసరమైతే సినిమాలు తగ్గించుకోవాలి తప్ప. అదే ఆలోచనలో ఉన్నారా? అవసరమైతే సినిమాలను కొంచెం లిమిట్ చేద్దాం కానీ జాబ్ అంతే కదా. ఇప్పుడు సినిమాలు అనేవి ఇప్పుడు ఉంటాయి, మనకు మంచి క్యారెక్టర్స్ ఇప్పుడు పెద్ద ప్రొడక్షనే చేస్తాం మ్యాక్సిమం నేను. ఎందుకంటే ఇప్పుడు మనం రిలీజ్ అయ్యే సినిమాలే చేయడానికి ఇష్టపడతాను నేను ఇప్పుడు. కాబట్టి అవి తక్కువ ఉంటాయి. మనం సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు 4 చేసినా చాలు. ఇప్పుడు మొత్తం వచ్చిన సినిమాలు అన్నీ చేసుకుంటా కూడా నాకు అవసరం లేదు కదా. సో అందుకే ఇప్పుడు ఏదైనా ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు నేను నా క్యారెక్టర్ అడుగుతాను, బాగుంది అంటేనే నేను చేయడానికి ఇష్టపడతాను. అదర్వైజ్ నో నీడ్, నాకు అవసరం లేదు అట్లా. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మీరు ఎలా అన్నారు కానీ బట్ నేను అనుకోవడం ఏంటంటే ఎక్కువ సినిమాలు చేయాలి. మీ వైఫ్ చెప్పిన మాట కూడా నాకు కరెక్టే అనిపించింది. సో ఆవిడ చెప్పినట్లు మీరు ఎక్కువ సినిమాలు చేయాలని నేను కూడా. అంటే ఇప్పుడు మనల్ని డిమాండ్ చేయాలి ఏదైనా. పురుషోత్తం అనే వ్యక్తి ఇంకా మాకు కావాలి అనుకున్నప్పుడే మనకు మన మైండ్ ఆటోమేటిక్ తీసుకెళ్ళిపోద్ది. నేను చెప్పాను కదా, రేపు అనేది లేదు, ఈ రోజే సక్సెస్ ఉంటుంది, ఈ రోజే రేపు అనేది ఉన్నదనే మనం బతుకుతూ ఉంటాం. సో దాంట్లోనే మనకు ఇటు నుంచి నిజంగానే మనం మంచి క్యారెక్టర్ చేస్తూ ఉండే మనకు ఆటోమేటిక్ నీకే అర్థమైపోతుంది నువ్వు ఎటు వెళ్ళాలనేది. ఆటోమేటిక్ నీకు ఎక్కువ రెమ్యునరేషన్ వస్తూ ఉండే, నువ్వు అటు వస్తూ ఉంటే అటే వెళ్ళిపోతావు అంతే ఇక దాన్ని. సో మనము వెళ్తూ ఉండడమే, జర్నీ చేయడమే. సో దాని ప్రకటి మనం ముందుకు వెళ్ళాలి అంతే. సో ఎలాగో అప్కమింగ్ లైనప్ కూడా చెప్పారు కాబట్టి మీకు మంచి పేరు తీసుకురావాలి ఆ సినిమాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీరు మళ్ళీ రావాలి ఇంటర్వ్యూస్కి, మీరు చాలా ఇంటర్వ్యూస్కి రావాలి. మేము డిమాండ్ చేయాలి, మీరు అన్నట్టు క్యారెక్టర్ డిమాండ్ చేయాలి, ఛానల్స్ డిమాండ్ చేయాలి రమ్మని. అవును, ఎక్కడ కూడా మనల్ని మనం పని చేస్తా, నేను చెప్పాను వర్క్ ఈజ్ వర్షిప్. పని చేస్తా ముందుకు వెళ్తా ఉంటేనే ఆటోమేటిక్ మనకు పిలుపు అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మామూలుగా ఉద్యోగం చేస్తూ ఉంటే మీరు ఎందుకు పిలిచేవాళ్ళు? సో మనం పని చేస్తూ ఉంటేనే కదా మనకు కాల్ వస్తుంది. సో అదంతే ఇక అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.